శుభోదయం, నమస్కారం అందరికి. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. శుభోదయం అందరికీ, నమస్కారం. ఫీవర్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ మనం నేర్చుకున్న తర్వాత దాన్ని వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ అనుభవాన్ని బట్టి దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ యొక్క విజ్ఞానాన్ని సంగ్రహించి వాడుకుంటారు. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 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 స్కాల్పెల్, ఒక సర్జన్ అనుకో. మరి సర్జన్స్ అందరికీ అవే ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ ఒకరు ఫేమస్ సర్జన్ ఉంటారు, ఒకరు మామూలు అయిపోతారు, ఒకరు మీడియం ఉంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి, అదే ఇన్స్ట్రుమెంట్స్ని స్కిల్స్ని బట్టి. అట్లా ఒక్కొక్క డాక్టర్ అదే అదే హోమియో ఔషధ విజ్ఞానాన్ని, అదే మెటీరియల్ కానీ వాళ్ళ యొక్క యాంగిల్స్, వాళ్ళ యొక్క ప్రాక్టికల్ యాంగిల్స్లో దాన్ని వాడుకుంటారంట. అది మనం వాళ్ళ ద్వారా నేర్చుకోవడం మన అదృష్టం. దీనికి డాక్టర్ స్వాతి మిరియాల గారికి నమస్కారం. ఎందుకంటే వాసుదేవుడు నారాయణ ఆమె ద్వారా మనం ఆదించారనమాట. క్లినికల్గా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అని. అదే మాస్టర్ గారు ఆదేశంగా మనం అందరి యొక్క క్లినికల్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అందుకని ఇది మాస్టర్ యొక్క ఆజ్ఞ ప్రకారం ఇది జరుగుతున్న సెషన్. అందుకని వారికి డాక్టర్ స్వాతి మిరియాల గారి యొక్క ఇనిషియేషన్కి వారికి మాస్టర్ గారి యొక్క ఆశీస్సులు, నమస్కారములు. అయిన తర్వాత ఇది ఎందుకు అంత ముఖ్యం అంటే కూడా ఇంకోటి, కొన్ని డ్రగ్స్ ఉంటాయి, రిపిటేషన్ అలా ఉంటుంది, ఒక్కొక్కరు అడాప్ట్ అయ్యే విధానం అలా ఉంటుంది. అవన్నీ కూడా నేర్చుకోవాలి మనం, గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చిందనేది ఎక్కడ లేదు. ఒక చిన్న కడుపు నొప్పి కూడా ఒకసారి తగ్గించకపోతే ఎవరో కొత్త న్యూ డాక్టర్ వచ్చి ఒక చిన్న మంది వేసి తగ్గిపోతుంది. అర్థమైందా? అందుకని ఇందులో పెద్ద చిన్న గొప్ప అదే లేదు, ఇది ఒక వైద్య విధానం. అందుకని ఇది ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సిందే, కానీ గ్రేట్ అని లేకపోతే అట్లా అని కాదు, ఉండదు కదా. అందుకని ఇది ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి ఒక ఒక ప్రవాహంలాగా, ఒక శైలిలాగా మనం నేర్చుకొని అనుభవించుగాక. ఆ ప్రవాహంలోని లాస్ట్ మనము డాక్టర్ వంశీ గారు అండ్ డాక్టర్ శ్రీకాంత్ గారు వారి యొక్క అనుభవాల్ని మనకు పంచడం జరిగింది. వారికి నమస్కారములు. ఈసారి డాక్టర్ సాయి వినయ్ గారు ఒంగోలు నుంచి వారి అనుభవాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఆహ్వానము. నెక్స్ట్ మంగళవారం మోస్ట్లీ డాక్టర్ అనంతాచార్య గారు, విశాఖపట్నం, గ్రాండ్ సన్ ఆఫ్ మాస్టర్ ఈకే, హీ మే కమ్ టు అవర్ క్లాస్. ఓకే, ఎందుకని కొంచెం అందరం కూడా మాస్టర్ గారి యొక్క విజ్ఞానాన్ని పొందుదాక. డాక్టర్ సాయి వినయ్ గారు, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం.
ఆ, నా ఆడియో క్లియర్గానే ఉంది కదండి? ఓకే డన్. సో నిజంగా మంగళవారం సెషన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ జర్నీ. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ అయింది. కానీ ఒక పాయింట్ ఏంటంటే, ఇందాక చంద్రమోహన్ గారు చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ చెప్పడానికి ఈ ఈ సెషన్స్ లో టైం అనేది సరిపోదు. సో కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రం మనం అందరూ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే బెటర్ అనిపించింది. సో అందరికి తెలిసిన పాయింట్స్ అయినా కూడా ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకుందాం ఈరోజు మన ఫీవర్ సెషన్లో. మామూలుగా ఫీవర్ని ఓన్లీ ఫీవర్గా మనం ట్రీట్ చేసుకునే కంటే కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ట్రీట్ ఎవ్రీ ఫీవర్ కేస్ యాజ్ అన్ అక్యూట్ మయాజం లేదా అక్యూట్ డిసీజ్. సో మన కేస్ టేకింగ్ ఎనీ అక్యూట్ కంప్లైంట్లో ఉన్నట్టుగానే ఫీవర్లో ఉంటుంది. అండ్ ఫిజీషియన్స్ అబ్జర్వేషన్స్ ఆర్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ కండిషన్స్. మన అబ్జర్వేషన్లో మనం చూసే దాంతోనే మనం ఎక్కువగా వాళ్ళకి ఆ కేసులో రెమెడీని పట్టుకోవడానికి వీలవుతుంది. సో ఫీవర్ కేసులు ఎస్పెషలీ హై ఫీవర్ కేసుల్లో మాత్రం వీ హ్యావ్ టు బి 100% కాన్సన్ట్రేటెడ్, 100% ఫోకస్డ్. ఇంకా హిస్టరీ టేకింగ్ కూడా ఫీవర్ కేసెస్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ, చాలాసార్లు నాకు ఫోన్లు వస్తుంటాయి, సార్ మా వాడికి జ్వరంగా ఉంది మందు చెప్పండి అని. జ్వరంగా ఉంది మందు చెప్పండి అంటే జ్వరానికి మందు ఉండదు కదా. సో సో జ్వరానికి మందు ఉండదు మనకి. ఏ విధంగా ఆ కేసుని సాల్వ్ చేసుకోవాలి, ఏ ఏంటి అక్కడ ఉన్న ప్రాబ్లం, ఎందుకు వచ్చింది ఆ జ్వరం, ఈ విధంగా మనం హిస్టరీ టేకింగ్ చేస్తే గానీ మనం కరెక్ట్గా అక్కడ పేషెంట్కి న్యాయం చేయలేకపోతాం. సో ఎట్లాంటి కండిషన్లో కూడా మనం ఎంత బిజీగా ఉండొచ్చు, జర్నీలో ఉండొచ్చు లేదా వర్క్లో ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేశారు మంది అడిగారు, ఏదో ఒకటి క్యాజువల్గా చెప్పేయకుండా వీ మస్ట్ టేక్ టైం టు ఆస్క్ హిస్టరీ. అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి జ్వరం, ఎందుకు వచ్చింది, ఆ, ఎలా స్టార్ట్ అయింది, ఈ విధంగా మనం కొంచెం హిస్టరీ టేకింగ్ చేస్తే గానీ మనం కరెక్ట్గా న్యాయం చేయలేకపోతాం. నెక్స్ట్ ఫీవర్ కేసులు డీల్ చేసేటప్పుడు మనం ప్రధానంగా లాస్ట్ టైం మనకి డాక్టర్ శ్రీకాంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వై, వెన్, వాట్, హౌ. ఓకే, ఈ పదాలు మనం కంపల్సరీగా మనం పోజ్ చేసుకోవాలి ఎనీ ఫీవర్ కేస్. ఒకడు ఎవరో ఒక ఆయన జ్వరంతో వచ్చాడు, ఎందుకు జ్వరం వచ్చింది, కాజేషన్. ఈ కాజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే సిమ్టమ్స్ కంటే ఇంపార్టెంట్ కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మనం కాన్ఫిడెంట్ గా సిమ్టమ్స్ బట్టి మందు ఇస్తూ ఉంటాం, కానీ కరెక్ట్ కాజ్ తెలియకుండా మనం మందు ఇస్తూ ఉంటే మాత్రం ఇంగ్లీష్ లో ఏమంటారంటే బీటింగ్ అరౌండ్ బుష్ అవుతుంది. సో కరెక్ట్ దొంగను కొట్టలేం. వన్స్ వీ నో ద కాజ్ని బట్టి మందు ఇస్తే మాత్రం వెంటనే టక్ మంది తగ్గిపోతుంది. ఒక ఎగ్జాంపుల్స్, రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది ఫస్ట్ దేమో మా అన్నగారి అనుభవం. ఒకసారి ఒక పిల్లవాడిని తీసుకొచ్చాడు, 5 ఏళ్ల పిల్లవాడిని ఆయన దగ్గరికి. ఆ 5 ఏళ్ల పిల్లవాడికి ఒక 103, 104 జ్వరం 10 రోజులుగా ఉంది. వాళ్ళు అలోపతి హాస్పిటల్కి వెళ్ళారు, పీడియాట్రిషియన్ దగ్గర మందులు వాడారు, ఇంకా వేరే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ వాడారు. ఎక్కడ ఏ మందులు వాడినా 10 రోజుల నుంచి జ్వరం తగ్గట్లేదు, కంటిన్యూగా జ్వరం ఉంటుంది. సో వీరేం చేశారంటే డాక్టర్ గారు, ఆ, ఏంటమ్మా అసలు ఏం జరిగింది, ఎట్లా ఫీవర్ మొదలైంది చెప్పండి అంటే, ఆ పిల్లవాడి నానమ్మకి ఈ పూనకం అంటే మీకు తెలిసి ఉంటుంది, ఒంట్లో దేవుడు ఆవేశిస్తాడనమాట. అట్లా ఆవేశినట్టయి ఆమె పూనకం వచ్చినట్టయి గట్టిగా అరిచిందనమాట. ఆ టైంలో వీడు పక్కనే పడుకో ఉన్నాడు. వాడు ఒకసారి ఆమె వచ్చేసరికి బిత్తరపడి లేచి కివ్వమన్నాడు. అంతే. ఆ తర్వాత నుంచి జ్వరం స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఆ జ్వరం తగ్గట్లేదు. ఈ పాయింట్ అంతకుముందు ట్రీట్ చేసిన డాక్టర్లు ఎవరు సీరియస్ గా కన్సిడర్ చేయలేదు. అలోపతిలో అయితే అసలు ఇది పాయింటే కాదు, భయపడితే జ్వరం రావడం ఏంది, ఓకే, ఏ విధంగా ఆలోచిస్తారు. సో ఈ పాయింట్ విని ఆయన ఏం చేశాడు, 10 రోజుల నుంచి జ్వరం ఉంది తగ్గట్లేదు కాబట్టి మ్యాక్సిమం స్ట్రాంగ్ గా ఉందని అకోనైట్ 10 ml ఒక డోస్ నోట్లు వేసాడు పిల్లవాడికి. వేసి నాకు మళ్ళీ రేపు చెప్పండి అమ్మా ఎలా ఉంటుందని చెప్పి కొంచెం ప్లాసిబో ఇచ్చి పంపించారు. వాళ్ళు 30 గంటలు ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేశారు, సార్ జ్వరం తగ్గిపోయింది సార్, వీడు ఆడుకుంటున్నాడు. సో అంత 10 రోజులుగా తగ్గని జ్వరం ఒక అరగంటలో ఎలా తగ్గుతుందండి? కరెక్ట్ కాజ్,
మనం సిమ్టమ్స్ అన్ని పట్టుకొని ఆయన చిల్లియా హాటా ఇంకోటా చూసుకుంటూ మందులు ఇస్తూ ఉంటే వీ మే నాట్ గెట్ ద రెమెడీ. ఆల్రెడీ అంతకుముందు వేరే హోమియోపతి డాక్టర్ ట్రీట్ చేసిన ఆయన ఎక్స్పీరియన్స్డ్ డాక్టరే. ఆయన ట్రీట్ చేయలే, ఆ పాయింట్ మిస్ అయిపోయారు. సో అందుకని కాజేషన్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఇంకొకసారి ఒక లేడీ ఉన్నారు. ఆవిడ విపరీతమైన జ్వరము, మోషన్స్, పైల్స్ ప్రాబ్లం ఎక్కువైపోయి అసలు కింద కూర్చోవడానికి కూడా భయపడుతున్నారు అన్నమాట. అంత తీవ్రమైన కండిషన్ లో వచ్చారు. నేనేదో బిజీ ప్రాక్టీస్ అన్నట్టుగా కొంచెం ఇగ్నోరెన్స్ తో మామూలుగా ఏవో కొన్ని మందులు ఇచ్చి పంపించాను, ఒక మంది ఇచ్చి పంపించాను. ఆమెకి తగ్గలేదు. తగ్గకపోగా అసలు కండిషన్ ఇంకా వర్స్ అయిపోతుంది. అంతకంతకి ఆమె అసలు ఆ ఫీవర్ పెరిగిపోతుంది, నీరసం వచ్చేస్తుంది, మనిషి విపరీతమైన డిస్ట్రెస్ లో ఉందన్నమాట. ఆ, ఏదో మిస్ అయ్యామని అర్థమైంది నెక్స్ట్ టైం రెండో విజిట్కి రాగానే మరుసటి రోజు. వెంటనే అడిగాను, అమ్మా అసలు ఏం జరిగింది, ఎందుకు ఫీవర్ మొదలైంది అంటే, ఏం లేదు సార్ అంతా బాగానే ఉంది, ఎక్కడే నేనేం బాధపడలేదు. బాధపడ్డం కాదమ్మా, అసలు ఏం జరిగింది, ఏదన్నా మీరు చెప్పుకోవాల్సిన సంఘటన జరిగిందా గత 2 3 రోజులుగా ఈ ఫీవర్ స్టార్ట్ కాక ముందు? అసలు ఆహార పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఏం జరిగి ఉంటుంది మీరు అబ్నార్మల్ గా అంటే, వాళ్ళు ఒంగోలు నుంచి విజయవాడ దాకా ఏదో ప్రేయర్ అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఆటో ఉందన్నమాట. ఆ ఆటోలో బయలుదేరారు ఫ్యామిలీ మొత్తం, ఒక 5 6 మంది. వాళ్ళందరూ అక్కడ అక్కడ పూజకి అటెండ్ అయ్యారు, వచ్చేసారు. రిటర్న్ జర్నీ రాత్రి 10 10 11 అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరేశారు. అందరూ ఆటోలో పడుకో ఉన్నారు వెనకాల సీట్లలో. వెనకాల ఎట్లా అడ్జస్ట్ అయ్యి నిద్రకు తూగుతున్నారు. వీళ్ళ అల్లుడు అంటే వాళ్ళ మేనల్లుడు ఆ ఆటో డ్రైవ్ డ్రైవ్ చేస్తున్నాడు, ఒక 17 ఏళ్ల అబ్బాయి. వాడు ఆ మంచి స్పీడ్ మీద హైవేలో వస్తున్నాడు. వాడికి ఆ హైవే మీద లాస్ట్ మినిట్ లో ఒక నల్ల కుక్క చచ్చిపడింది నైట్. సో వాడు చాలా దగ్గరకు వచ్చేదాకా ఆ కుక్కని చూడలేదన్నమాట. ఆ కుక్కని చూడలేదు, దాన్ని తప్పించిపోయి వాడు పక్క లైన్లోకి వచ్చాడు. ఒక కారు చాలా నేరోగా మిస్ అయింది వీళ్ళని కొట్టడం. ఆ కారు ఆటోని కొట్టుంటే ఆ కారు వెళ్ళే స్పీడ్కి ఏమన్నా జరుగుండొచ్చు అనమాట. వాడు అమ్మాయి ఎవరు అందరూ పడుకున్నారు, ఎవరు గమనించలేదు అనుకున్నాడు, కానీ ఈమె ఆ టైంలో మేలుకో ఉంది. ఈమె చూసి అయిపోయాను భగవంతుడు, ఈ రోజు చనిపోయి ఈ రోజే ఆఖరి రోజు అనుకునేసింది అనమాట. అంత భయపడింది ఒక్క క్షణం అంతే. అమ్మో అనుకుంది. ఆ కారు మిస్ అయిపోయింది, అమ్మయ్య అనుకుంది. తర్వాత మళ్ళీ ఆమె మెల్లిగా నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఈ జ్వరము, ఈ పైల్స్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్నమాట. సో ఏం చేయాలి, విపరీతమైన నొప్పి, మనిషి కింద కూర్చోలేకపోతుంది. సో దెర్ ఇస్ విపరీతమైన సోర్నెస్ ఉంది, విపరీతమైన సోర్నెస్ ఉంది బాడీలో. అండ్ ఇంకొక కారణం మనకేం దొరికింది, ఎయిల్మెంట్ ఫ్రమ్ షాక్. ఇందాకేంటి, ఎయిల్మెంట్ ఫ్రమ్ ఫ్రైట్, ఇక్కడ ఎయిల్మెంట్ ఫ్రమ్ షాక్. సో ఎయిల్మెంట్ ఫ్రమ్ షాక్, షాక్ లోంచి వచ్చిన కారణాన్ని తీసుకొని మనం ఆ రెమెడీస్ లో వెతికితే అవలీలగా ఆర్నిక తెలిసిపోయింది. ఎందుకంటే పెయిన్ ఉంది, టచ్ చేసి కింద కూర్చోలేనంత పెయిన్ ఉంది, టచ్ చేస్తే సోర్నెస్ ఉంది. సో ఖచ్చితంగా ఆర్నిక 200 వేస్తే విత్ ఇన్ అవర్స్, కొన్ని 2 3 గంటల్లో ఆమె పైల్స్ ప్రాబ్లం తగ్గిపోయింది. అంతవరకు బయట ఉండి బాగా వాచిపోయి ఇబ్బంది పెడుతున్న పైల్స్ అన్ని ఎక్కడికెక్కడ గప్పున లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాయి అనమాట. లోపలికి వెళ్ళిపోయాయి. సో అంత బాగా, అంత ఫాస్ట్ గా తగ్గుతాయి అనమాట వెన్ వీ కన్సిడర్ ద కాజ్. డాక్టర్ గారు, అట్లాగే సార్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి సార్. ఆర్నికా 200 ఇచ్చారు, అంతకుముందేమో ఆర్నికా 10 ఇచ్చారు కదా. పొటెన్సీ అకోనైట్ టెన్నం. ఎకనెక్ట్ అయినాం, ఓకే. అంటే రెండిట్లో కూడా మెంటల్ కాజెస్ ఉన్నాయి కదా. పొటెన్సీస్ ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మాకు? మా అన్నగారి మొదటి కేసు ఏమో మా అన్నగారిది. వారిచ్చిన లాజిక్ ఏంటంటే ఆ, 10 రోజుల నుంచి చాలా హై ఫీవరు, చిన్నపిల్లవాళ్ళు, పిల్లలు అంటే చాలా సోరిగ్గా ఉంటారు. అంత సోరిగ్గా ఉండేవాడిలో అది బాగా నిలవగలిగిందంటే చాలా డీప్ సీటెడ్ మయాజం ఇది. సో అంత డీప్, అక్యూట్ మయాజమే బట్ చాలా డీప్ సీటెడ్ గా ఉంది. ఎందుకంటే పిల్లలు న్యాచురల్ గా దే ఆర్ సోరిక్ కాబట్టి ఎట్లాంటి దాన్నైనా వాళ్ళు రికవర్ చేసేసుకుంటారు. వీడు 10 రోజుల నుంచి దాని నుంచి బయటికి రాలేదు కాబట్టి మనం సబ్ కాన్షియస్ లెవెల్లో పనిచేసే డోస్ ఇవ్వాలి, చాలా డీప్ గా పనిచేసే డోస్ ఇవ్వాలని ఆయన. అది కాకుండా ఇంకొక క్యాలిక్యులేషన్ ఏంటంటే, జ్వరం వచ్చిన మొదటి 2 3 రోజుల్లో 30 పొటెన్సీ, మూడో రోజు నుంచి 200 పొటెన్సీ, ఒక 5 రోజు 6 రోజు దాటాక 1M పొటెన్సీ, ఇట్లా ఇవ్వాలని ఒక వాదం ఉంది హోమియోపతిలో. ఆ ఆ ప్రిన్సిపల్ ప్రకారం కూడా ఆయన కన్సిడర్ చేసి ఇచ్చారు నాకు. అదే ఆర్డర్లో చూసుకున్నా కూడా నా దగ్గరకు వచ్చిన పేషెంట్ నా దగ్గర
నేను ఆర్నికా ఇచ్చే రోజుకి ఆవిడకి ఫీవర్ వచ్చి మూడో రోజు 4వ రోజు ఎంటర్ అయిందంటే. సో అట్లా తీసుకున్నా. నెక్స్ట్ నేను ఇంకొక పాయింట్ కన్సిడర్ చేసిందంటే వెరీ సిఫిలిటిక్. అంత తీవ్రమైన నొప్పి, మనిషి కింద కూర్చోవడానికి భయపడేంత నొప్పి, అంటే తీవ్రమైన నొప్పి. అది సిఫిలిటిక్ పెయిన్, ఇట్స్ నాట్ ఏ సోరిక్ పెయిన్. సో సిఫిలిటిక్ మయాదం డామినేషన్ లో మనకి 200 పొటెన్సీ బాగా పనిచేస్తుంది. సోరిక్ మయాదం డామినేషన్ లో 1M బాగా పనిచేస్తుంది. సైకోటిక్ కేసుల్లో 30 బాగా పనిచేస్తుంది. ఇది కామన్ గా మన ఎక్స్పీరియన్స్. అందుకని అలా ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ తర్వాత డాక్టర్ గారు, ఇది. సార్ చెప్పండి సార్. ఫీర్ ఆఫ్ షాక్ ఫీర్ కాబట్టి మరి ఓపీఎం ఎందుకు మీరు ప్రిఫర్ చేయలేదు? షాక్ లో ఉన్న అన్ని రెమెడీస్ మెటీరియల్ చదివాను సార్ నేను. ఎలిమెంట్స్ ఫ్రమ్ షాక్ రూబ్రిక్ లో ఉన్న అన్ని రెమెడీస్ మెటీరియల్ చదివాను. వాటన్నిటిలో ఆర్నికా బాగా ఇండికేట్ అయింది, ఎందుకంటే సోర్నెస్ ఉంది అక్కడ. ఆమెకి విపరీతమైన సోర్నెస్, అంటే ఏదైనా తగిలిన నొప్పి ఉంది, కింద కూర్చోవడానికి భయపడేంత నొప్పి అవుతారేమో అని భయం ఉంది, ఇట్లాంటి కండిషన్స్ అనమాట. అప్పుడు ఆర్నికా క్లియర్గా ఇండికేట్ అయింది. ఓకే సార్. ఓకే అండి. ఇంకొక కండిషన్, ఇది కూడా ఈ కేసు ఏమో ఈయన ఇక్కడ ఒంగోలులో వేరొక సీనియర్ డాక్టర్ గారిది. ఆ, ఆయన దగ్గర ఒక వాళ్ళ కొడుకు కూడా ఎండి డాక్టర్ గారే. సో వాళ్ళ క్లినిక్ కి ఒక కేసు వచ్చిందన్నమాట. ఏంటంటే ఒక అమ్మాయి విపరీతమైన జ్వరంతో వచ్చింది. వీళ్ళు ఏదో కేసు తీసుకుంటున్నారు. ఆయన వాళ్ళు కేసు తీసుకుంటూ ఉండగా ఈయన వచ్చారు. ఏంటయ్యా, ఏంటంటే ఇట్లా జ్వరం ఉందండి అంటే, ఏం జరిగింది చెప్పు, నిన్న రాత్రి మొన్న రాత్రి ఏం జరిగిందంటే, వాళ్ళ ఆయనకి ఆమెకి ఏదో గొడవ జరిగింది. అమ్మాయి యంగ్ అమ్మాయి అనమాట, 25, 26 ఉంటాయి. ఆ గొడవ జరిగితే ఈమె ఆయన మీద తీవ్రంగా అలిగింది అనమాట. అలిగేసి మంచం మీద పడుకోకుండా కింద నేల మీద పడుకుంది. మంచి చలికాలం, మార్బుల్ ఫ్లోర్ మీద, కింద దుప్పటి కూడా లేకుండా పడుకుందాం. అలా పడుకుంది. తెల్లారి లేసరికి జ్వరం స్టార్ట్ అయింది. అంటే ఆయన ఇంకేం మాట్లాడకుండా రెస్టాక్స్ అయ్యింది అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే వీళ్ళు కేసు తీసుకుంటున్నారు కదా అని మొత్తం కేసు తీసుకొని అన్ని సిమ్టమ్స్ తీసుకొని అనలైజ్ చేస్తే రెస్టాక్సే వచ్చింది ఆవిడ. అన్ని సిమ్టమ్స్ రిపట్రై చేశాక రెస్టాక్స్ ఇచ్చారు, తగ్గింది కూడా. వాళ్ళు వెళ్ళి అడిగారు, నాన్నగారు ఎట్లా మీరు రెస్టాక్స్ అన్నారు, అంత అంత సులభంగా రెస్టాక్స్ ఎట్లా చెప్పారు మీరు, అక్కడ ఏం ఇండికేషన్ వచ్చింది? ఏలే, చలికాలం చల్లని ఫ్లోర్ మీద కింద పడుకుందామే, అంత చల్లదనానికి బాడీ ఎక్స్పోజ్ అయితే ఏమొస్తుంది, రెస్టాక్సే కదా అని. సో దట్ వాజ్ హౌ హీ కన్సిడర్డ్ కాజ్. కామన్ సెన్స్ కూడా, అంటే ఒక కామన్ సెన్స్, ఆ కామన్ సెన్స్ నుంచి ఆయన కారణం కరెక్ట్ గా పట్టుకుని మందించేసరికి అది తగ్గిపోయింది. సో ఈ విధంగా కారణం మనకి చాలా ఇంపార్టెంట్. మనకి మొన్న చెప్పుకున్న డాక్టర్లు కూడా మనకి అదే మనకి ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెప్పారు. ఏం జరిగింది, ఏం తిన్నారు, ఎక్కడ ఫీల్ అయ్యారు, ఏ విధంగా అఫెక్ట్ అయ్యారు, అది వాళ్ళకి వచ్చింది ఒక డైనమిక్ ఇన్ఫ్లుయెన్సా, లేదా ఏదైనా మెటీరియల్ గా ఏదైనా చలిగాలికి విపరీతంగా ఎక్స్పోజ్ అయ్యారా, ఇట్లా మనం తరచి తరచి కారణాన్ని అడిగి కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫీవర్లలో టైం ఎప్పుడు మొదలైంది. ఆ, ఇది కాజ్ కంటే ఇంపార్టెంట్ కాదు. కాజ్ బాగా తెలిస్తే కాజ్నే పట్టుకుంటాం. కానీ కాజ్ మనకి అబ్స్క్యూర్ గా ఉన్నప్పుడు, లేదా కాజ్ చాలా కామన్ కారణమైనప్పుడు, అలాంటి సందర్భాల్లో నెక్స్ట్ వీ థింక్ ఆఫ్ అదర్ అన్ని సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తూ, వాటిలో కూడా మొదట మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎప్పుడు. సో వై అయిపోయింది, వెన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది. సో ముందు చలితో మొదలైందా, ముందు టెంపరేచరే వచ్చిందా, ముందు బాడీ పెయిన్స్ వచ్చాయా, లేదా ముందు కొద్ది రోజులు జలుబు ఉండి తర్వాత ఫీవర్ మొదలైందా, లేదా ఫీవర్ మొదలయ్యాక జలుబు మొదలైందా, ఫీవర్ తర్వాత తలనొప్పి మొదలైందా, తలనొప్పి వచ్చి ఫీవర్ మొదలైందా. సో ఏది ముందు ఏది వెనక, ఇవి ఎప్పుడు, అది కూడా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కామన్ గా నాకు క్లినిక్ లో ఉపయోగపడ్డ కొన్ని టైం మొడాలిటీస్ మీకు చెప్తానండి. ఫీవర్ ఆన్సెట్ కి ఇది ఆ, నిజంగా ఈ ఈ విధంగా నేను ఆలోచించడం మా మిత్రుడు డాక్టర్ చంద్రమోహన్ గారి మోటివేషన్ అండి. ఆయన ఇట్లా కేసులు ఎక్కువ, నాకు సాలు కాని కేసులు ఏమన్నా ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ అడిగే ప్రశ్న ఎప్పుడు మొదలైంది అని అడుగుతాడు. ఏది వారం 10 రోజుల క్రితం నుంచి ఉన్న ఫీవర్ కూడా, మిగతా లక్షణాల కంటే కూడా ముందు ఫస్ట్ ఆయన మనం మందులు ఇచ్చేసి ఉంటాం, టైం మోడాలిటీస్ మారిపోయి ఉంటాయి, ఇవన్నీ కాదు, ఫస్ట్ ఫీవర్ మొదలైనప్పుడు ఎప్పుడు మొదలైంది అంటే. సో ఆ మోటివేషన్ తో నేను స్టడీ చేసుకున్నాక నాకు చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి ఆ టైం మోడాలిటీని బట్టి ఫీవర్స్ లో మందులు ఇచ్చినప్పుడు.
సో ఎక్కువగా నాకు ఉపయోగపడ్డ కొన్ని రెమెడీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ 5 p.m. 5 a.m. ఉదయాన్నే 5 గంటలకు జ్వరం స్టార్ట్ అవుతుంది చాలా మందికి. సో పడుకునేప్పుడు బాగానే ఉంటారు, అర్ధరాత్రి కూడా బాగానే ఉంటుంది, తెల్లారుజామున పిల్లోడిని చూస్తే అప్పుడు జ్వరం ఉంటుంది. ఇలాంటి ఫీవర్లు ఎక్కువ 5 o'clock స్టార్ట్ అయితే మనం ముందుగా ఆలోచించుకోవాల్సింది ఫస్ట్ అపిస్, నాట్రమూర్, కాలికార్. సో 5 గంటలకే స్టార్ట్ అయిన జ్వరం అంటే మనం ఎక్కువగా అపిస్ కానీ నాట్రమూర్ కానీ ఆలోచిస్తాం. కాలికార్ రేర్గా వస్తుంది. కానీ ఉదయం మొదలైంది, అది 5కి మొదలైందో 6కి మొదలైందో, కరెక్ట్గా 10 దాకా జ్వరం వచ్చి 10 నుంచి బాగా అయిపోతుంటాడు. ఉదయం ఉదయం లేవగానే జ్వరం ఉంటుంది, 10 గంటలకు బాగా అయిపోతుంటాడు. సో 5 a.m. to 10 a.m. అగ్రివేషన్ కానీ 6 a.m. to 10 a.m. అగ్రివేషన్ కానీ ద ఓన్లీ రెమెడీ ఇన్ రిపర్టరీ ఈజ్ రస్టాక్స్. రుస్టాక్స్ తప్ప రిపర్టరీలో ఇంకో రెమెడీ లేదు. 10 గంటలకి 5 to 10 కానీ 6 to 10 కానీ ఫీవర్ ఉంటాయి. అందువల్ల మనం చాలా కాన్ఫిడెంట్గా అట్లా క్లియర్గా మొడాలిటీ ఉన్నప్పుడు రస్టాక్స్కి వెళ్ళిపోదు. లేదు 6 గంటలకు జ్వరాలు స్టార్ట్ అవుతాయి, 6 గంటలకు జ్వరాలు స్టార్ట్ అవుతాయి, లేదా 6 గంటలకు దగ్గు జలుబు స్టార్ట్ అవుతాయి, లేదా ఉదయం లేవగానే 6 గంటలకి విపరీతంగా తుమ్ములు మొదలవుతూ ఉంటాయి, తుమ్ములు, కళ్ళు నుంచి నీళ్లు కారడం, ఇట్లా మొదలవుతూ ఉంటాయి. సో ఆ 6 గంటలకు మొదలయ్యే జ్వరాలు, లేదా 6 గంటలకి నిద్ర లేవగానే వచ్చే ఎక్కువ అలర్జీ, వీటిలో నెంబర్ 1 రెమెడీ ఈజ్ ఆర్సాల్, ఆర్సనిక్ మాల్పం. ముఖ్యంగా ఒక టిప్ లాగా షేర్ చేసుకుంటున్నాను అందరితో. ఆ, మనకి ఏమి కేసు అర్థం కాకుండా ఈ అలర్జిక్ రైనైటిస్, ఉదయాన్నే నిద్ర లేవగానే తుమ్ములు రావడం, కళ్ళని మట్టి నీళ్లు కారడం, కళ్ళు దురదలు, ముక్కుల్లో మంట, తుమ్ములు, ఈ ఈ విధంగా ఉన్న కేసుల్లో మీకు మిగతా ఏ సిమ్టమ్స్ కేస్ టేకింగ్ లో అగమ్య గోచరంగా మనకి పెద్ద సిమ్టమ్స్ తెలియకపోతుంటే మాత్రం బ్లైండ్ గా ఆర్సాల్ బోర్nem ఒక డోస్ వేసేయండి. అంటే సంవత్సరాల తరబడి ఉండే అలర్జీలకు చెప్తున్నా. చాలా కాలంగా, చాలా నెలలు, సంవత్సరాలుగా ఆ తుమ్ములు, అలర్జీలు ఉదయాన్నే లేవగానే వస్తుండే వాళ్ళకి ఆర్సాల్ బోర్nem చాలా సందర్భాల్లో మీకు ముందు ఆ ఆ సఫరింగ్ తగ్గించేస్తుంది, లేదా కేసు క్లియర్ కూడా చేసేస్తుంది చాలా సందర్భాల్లో. ఆర్సాల్ బోర్nem ఇంకా మనం ఎక్కువ వాళ్ళు తొందరగా సపోర్ట్ చేయాలనుకుంటే కొన్ని సందర్భాల్లో నాట్రమ్ సల్ఫ్ 6x కూడా మార్నింగ్ 2 tablets, నైట్ 2 tablets ఒక 1 month పెట్టేసామంటే వాళ్ళకి ముందు రిలీవ్ వస్తుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ లో అయితే ఇది సపరేషన్ జరగలేదు ఇట్లా చేయడం వల్ల. మనం కేసు నిదానంగా తీసుకున్న వాళ్ళకి పర్మనెంట్ గా పోగొట్టచ్చు తప్ప. ఇది ఒక చాలా సందర్భాల్లో ఉపయోగపడ్డ ఒక విషయం అండి. ఇది ఫీవర్స్ లో కూడా 6 o'clock ఫీవర్స్ లో నాకు 6 సార్లు ఉపయోగపడినట్టు మిగతా ఏ రెమెడీ ఉపయోగపడలేదు. నెక్స్ట్ 7 గంటలకు జ్వరం స్టార్ట్ అవుతుంది. సో ఫీవర్ అట్ 7 a.m. 7 a.m. అంటే కామన్ రెమెడీస్ ఆర్ నాట్రమూర్ అండ్ పోడోఫైలం. సో ముఖ్యంగా ఈ మొడాలిటీ నాకు కోవిడ్ కేసులో విపరీతంగా ఉపయోగపడింది. ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ లో చాలా ఫీవర్స్ మోషన్స్ తో స్టార్ట్ అయ్యాయి. అప్పుడు మనకి మనకి అందరూ చెప్పుకున్న ఈ నాట్రమ్, సారీ, సెపియా కానీ, లేదా క్యాంఫర్ కానీ, లేదా వేరే వేరే రెమెడీస్ కానీ, ఇవన్నీ నాకు ఫస్ట్ వేవ్ లో అంత హెల్ప్ చేయలేదు. నాకు మాక్సిమం హెల్ప్ చేసింది కోవిడ్ ఫీవర్స్ లో పోడోఫైలం. ఆ టైంలో పోడోఫైలం ఒకటి, రస్టాక్స్ ఒకటి. సో పోడోఫైలం ఎట్లా పనిచేసింది? 7 o'clock ఫీవర్స్, 7 గంటలకు స్టార్ట్ అవుతాయి జ్వరాలు, అండ్ మోషన్స్ ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో పోడోఫైలంతో కొన్ని వందల కోవిడ్ కేసులు తగ్గాయి నేను చెప్తాను. నెక్స్ట్ 8 o'clock ఫీవర్ స్టార్ట్ అయింది. 8 o'clock ఫీవర్ అంటే దెన్ థింక్ ఆఫ్ యూప్టోరియం పర్ఫోలియేటం. యూప్టోరియం పర్ఫోలియేటం చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇట్లా మార్నింగ్ పెరగడం ఓకే, మార్నింగ్ తగ్గే ఫీవర్లు ఉంటాయి. రోజంతా జ్వరం ఉంటుంది, కానీ ఉదయాన్నే లేచేసరికి బాగుంటాడు, కొంచెం బెటర్గా ఉంటాడు. వాడు బెటర్గా ఉండి మళ్ళీ పిల్లడు బాగా అయిపోయాడు స్కూల్కి పంపిద్దామని అంత రెడీ చేసుకుంటే వాడు 5 to 9 రిలీఫ్, 9 నుంచి మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అవుతుంది, లేదా 10 నుంచి ఫీవర్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా మార్నింగ్ బెటర్గా ఉండే కండిషన్స్లో బ్రయోనియా, థింక్ ఆఫ్ బ్రయోనియా. ఓకే. నెక్స్ట్ కొంతమంది బాగుంటారు, అంతా నిద్రలేసి జ్వరం తగ్గింది నాన్న ఈ రోజు అంటాడు, వాడికి టిఫిన్ పెడతారు, టిఫిన్ పెట్టిన తర్వాత జ్వరం వస్తుంది. సో ఫీవర్ అగ్రివేటెడ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఈ రూబ్రిక్ కూడా కన్సిడర్ చేయాలి మనం. దానిలో కామన్గా వచ్చే రెమెడీస్, ఎక్కువ సార్లు యూజ్ అయ్యే రెమెడీస్ బెరైటా కార్బ్, ఇగ్నీషియా, ఫాస్ఫరస్, స్టాఫ్సాగ్రియా. ఓకేనండి. నెక్స్ట్ 9 గంటలకు జ్వరాలు మొదలవుతాయి ఉదయం. నేను అంటే అందరితో షేర్ చేసుకున్నాను, మొత్తం చెప్తున్నా అండి, బోరింగ్గా ఫీల్ అయినా కొంచెం ఫాలో అవ్వండి. మార్నింగ్ 9 o'clock వచ్చే ఫీవర్స్ ఎక్కువ శాతం జెల్సీమియం అండి, 9 a.m. అగ్రివేషన్.
ఓకే. జెల్సీమియం ఇంకొక కామన్ రెమెడీ ఆ టైంలో వచ్చేది, అది 9 or 10 అర్థం కాకుండా వస్తుందన్నమాట, అట్లా వచ్చేది నాట్రమూర్. జెల్సీమియం, నాట్రమూర్. సో ఈ రెండు 9 AM వచ్చి ఆ రెండు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు ఇండికేట్ అయ్యే రెమెడీస్ వచ్చి నక్స్వామిక ఒకటి, రస్టాక్స్ ఒకటి, లైకోపోడియం. నెక్స్ట్ 10 o'clock, 10 గంటలకి 10 గంటలకు జ్వరం స్టార్ట్ అయింది. ముందు మన మైండ్కి రావాల్సిన రెమెడీ 10 AM అగ్రివేషన్ కామన్ గా వచ్చే రెమెడీ ఏంటండి? ఇట్ ఈస్ నాట్రమూర్. ఓకే. నాట్రమూర్ అన్ని కండిషన్స్, చాలా కండిషన్స్ నాట్రమూర్లో 10 AM అగ్రివేషన్ ఉంటుంది, వాటిలో ఫీవర్ కూడా ఒకటి. సో 10 గంటలకి జ్వరం పెరిగింది, లేదా 10 గంటలకి ఏదైనా కండిషన్ పెరిగింది అంటే చాలా సార్లు, లేదా 10 గంటలకే జ్వరం స్టార్ట్ అయింది, ఆన్సెట్ కూడా 10 గంటలకే ఉంది, థింక్ ఆఫ్ నాట్రమూర్ ఫస్ట్. నాట్రమూర్ ఫస్ట్ కేసు మొత్తం నాట్రమూర్ సింటమ్స్ కాదని మనం నిర్ధారించుకున్నాకే వేరే రెమెడీస్కి వెళ్తాం మామూలుగా. ఓకే. నెక్స్ట్ 10 AM అగ్రివేషన్లో ఉండే ఇంకొక రెమెడీ ఏంటంటే, ఇందాక 9 AM కూడా చెప్పుకున్నాం, 9 కానీ 10 కానీ జెల్సీమియం. ఆ టైంలో వచ్చే 9కి 10కి వచ్చే ఫీవర్స్లో జెల్సీమియం కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ 11 o'clock, అంతా బాగానే ఉంది, 11 నుంచి స్టార్ట్ అవుతుంది ఫీవర్. 11 o'clockకి స్టార్ట్ అయ్యే ఫీవర్స్ కూడా మళ్ళీ నాట్రమూరే. 9 AM అయినా నాట్రమూరే, 10 AM అయినా నాట్రమూరే, 11 అయినా నాట్రమూరే. బట్ 11కి స్టార్ట్ అయ్యే ఫీవర్స్లో ఇంకొక కామన్ రెమెడీ ఆల్గాన్ సెన్సేషన్ అట్ 11 o'clock అని చదువుకుంటాం ఒక రెమెడీలో, సల్ఫర్. సల్ఫర్. సో సల్ఫర్ 11 o'clock స్టార్ట్ అయ్యే ఫీవర్స్ ఎక్కువగా నాట్రమూర్, సల్ఫర్, ఈ రెండింటితో తగ్గుతాయి. సార్ ఫాస్ఫరస్ 12 o'clock సార్ ఫాస్ఫరస్ నేనైతే ఎక్కువగా చూడలేదు సార్, ఫాస్ఫరస్ నేను నోట్ చేసుకుంటాను. 11 o'clock థ్యాంక్ యూ. కూడా సేమ్ సల్ఫర్ ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది, ఆల్గాన్ సెన్సేషన్ ఇన్ ద స్టమక్. ఓకే. ఓకే ఫాస్ఫరస్ సార్. ఫారింగ్టన్ క్లినికల్ మెథడ్స్ లో ఓకే. చెప్తారు. ఓకే సార్. సో ఫాస్ఫరస్ నేను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ నూన్ 12 o'clock, 12 గంటలకు జ్వరం వచ్చింది. ఫస్ట్ థింక్ ఆఫ్ మిడ్ నైట్, మిడ్ డే అగ్రివేషన్స్. ఫస్ట్ థింక్ ఆఫ్ ఆర్సాల్. ఓకే. సో 12 గంటలకు కరెక్ట్గా వచ్చిందంటే, కానీ 12 గంటలకు వచ్చే వాటిలో ఎక్కువ మనం చూసుకో మిడ్ నైట్, మిడ్ డే, 12 గంటలు మధ్యాహ్నం, 12 గంటలు అర్ధరాత్రి, ఇట్లా వచ్చేటప్పుడు రెండు కింగ్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి అక్కడ. ఒకటి ఆర్సాల్బు, రెండోది సల్ఫర్. ఓకే. ఈ అగ్రివేషన్స్ వచ్చినప్పుడు సల్ఫర్ని మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇవి కాకుండా మధ్యాహ్నం 12 గంటలకు పెరిగిన కామన్ రెమెడీస్ నా క్లినిక్లో ఒకటి లాక్సిస్, ఇంకొకటి లైకోపోడియం, సినా. మనం రిపెటరీ చూసామంటే ఇంకా ఎక్కువ రెమెడీస్ ఉంటాయి, బట్ ప్రాక్టికల్ సినారియోలో ఇవి ఇండికేట్ అయినట్టు మిగతా ఇండికేట్ కాలేదు. నెక్స్ట్ డాక్టర్ గారు మధ్యాహ్నం చైనా కూడా ఉంటుంది కదండి, చైనా 12 గంటలు. ఉంటుంది. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్, నేనైతే ఆ టైంలో చైనా చూడలేదు అందుకని. ఉంటుంది సో సార్, చైనా నేను యాడ్ చేస్తాను. చైనా కూడా ఉంటుంది కదా సార్. అవును. చైనా నేను యాడ్ చేసుకుంటాను. ఓకే. 12 o'clock లాక్సిస్ ఇంకో డ్రగ్ డాక్టర్ గారు 12 o'clock లైకోపోడియం. లైకోపోడియం. ఓకే అండి. నెక్స్ట్ 1 o'clock, 12 కాదు, 1కి వచ్చింది జ్వరం, 1 o'clock ఆన్సెట్ వచ్చింది. సో పిల్లవాడిని మనం జ్వరం వచ్చింది స్కూల్లో అంటే అడిగే ప్రశ్న ఏంది, లంచ్ అవర్కి ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా అని అడుగుతాం. లంచ్ అవర్ ముందు వచ్చిందంటే ఇంటర్వెల్ ముందు వచ్చిందా, ఇంటర్వెల్ తర్వాత వచ్చిందా. ఇంటర్వెల్ తర్వాత వచ్చిందంటే మనకు ఒక టైమింగ్ ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వస్తే ఒక టైమింగ్ ఉంటుంది, లంచ్ తర్వాత వస్తే ఒక టైమింగ్ ఉంటుంది, లంచ్ టైంలోనే ఫీవర్ వస్తే ఒక టైమింగ్ ఉంటుంది. సో పిల్లవాడు స్కూల్ నుంచి జ్వరంతో వచ్చినప్పుడు మాత్రం మనకి టైమింగ్స్ చాలా హెల్ప్ అవుతాయి. కొన్ని ఆ, కొన్ని గంటల్లో ఫీవర్ సాల్వ్ అయిపోతాయి పిల్లలు అయితే. నైట్ బంద్ చేసి మనం కాన్ఫిడెంట్ చెప్తారు రేపు తెల్లారండి స్కూల్కి పంపిండి అని, అంత బాగా తగ్గుతాయి. సో 3 o'clock, 1 o'clock అయితే ఆర్సాల్బ్, లాక్సిస్, సెపియా అండి. 1 PM అగ్రివేషన్ ఆర్సాల్బ్, లాక్సిస్, సెపియా. నెక్స్ట్ 3 PM అగ్రివేషన్. 3 PM అగ్రివేషన్ ఫస్ట్ థింక్ ఆఫ్ అపిస్. మధ్యాహ్నం 3 గంటలకు జ్వరం పెరిగిందంటే ముందు ఆలోచించుకోవాల్సింది అపిస్ అండి. ఓకే. ఇంకొక రెమెడీ కామన్గా 3 గంటల టైంలో జ్వరం పెరిగేటప్పుడు, ఆ టైంలో పెరిగేది పల్సటిలా. రెండు హాట్, రెండు థర్స్ట్లెస్సే, కానీ అపిస్ వాడికి భయంకరమైన బర్నింగ్ ఉంటుంది, యూరిన్లో బర్నింగ్ ఉంటుంది, ఒళ్ళంతా బర్నింగ్ ఉంటుంది, కళ్ళలోంచి వచ్చే నీళ్లు కూడా వాడికి మండుతుంటాయి అన్నమాట. కళ్ళు మంటలు, కళ్ళలోంచి కారే నీళ్లు కూడా మంట అంటారు. అండ్ యూ కెన్ యూజువలీ సీ చిన్నపిల్లలు ఫెయిర్గా ఉండే వాళ్ళలో మాత్రం యూ కెన్ సీ ఏ రోజీ రెడ్ ర్యాష్ ఒంటి మీద,
ఒక రోజీ రెడ్ ర్యాష్ వస్తుంది అపీస్ వాళ్ళకి. సో ఆ పల్సటిలలో ఇవేమి ఉండవు. పల్సటిలో వాడు, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా, వాడు ఏడవడు కానీ ఏడుస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు తగ్గలేదండి, నాకు ఈ నొప్పి వచ్చిందండి, ఇట్లా ఆ ఏడుపు గుట్టు మా వాయిస్ లో మాట్లాడతాడు. అది పల్సటిలా మనకి. నెక్స్ట్ 4 PM, 4 గంటలకు జ్వరం వచ్చింది. ఓకే. డాక్టర్ గారు, అగైన్ సార్ 3 PM బ్రయోనియా. చెప్పండి. బ్రయోనియా 3 PM బ్రయోనియా. బ్రయోనియా ఓకే. ఇంపార్టెంట్. నెక్స్ట్ సో థ్యాంక్ యూ సార్. 4 PM 4 PM వచ్చే రెమెడీస్ లైకోపోడియం, అపిస్, కాస్టికం. కాస్టికం ఫీవర్లలో మనం చాలా ఇగ్నోర్ చేస్తామండి, బట్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని కొన్ని ఎపిడమిక్ టైమ్స్ లో. ఇప్పుడు మాకు ఒంగోలులో చాలా ఎక్కువ ఇండికేట్ అవుతుంది. కాస్టికం వచ్చినప్పుడు ఒక కామన్ గా వచ్చే ఫీవర్ ఏంటంటే ఈ మొడాలిటీ ఆన్సెట్ టైం ఒకటి మనకు పట్టిస్తుంది. కానీ కాస్టికం దేర్ ఇస్ షివరింగ్, అంటే చిల్ ఉంటుంది, షివరింగ్ చిల్ ఉంటుంది, విచ్ ఈస్ సీన్ వెన్ యానింగ్. ఆవులు ఇచ్చేటప్పుడు వణుకుతాడు అన్నమాట. ఓకే, దిస్ ఈస్ సీన్ ఇన్ కాస్టికం ఓన్లీ. సో ముఖ్యంగా ఇప్పుడు వచ్చే డెంగీ ఫీవర్లు కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, చాలా ఫీవర్స్ విపరీతమైన డయేరియాతో వస్తున్నాయి. వాటన్నిటిలో కూడా ఈ మోడాలిటీతో కాస్టికం ఇచ్చి మనం ఫీవర్స్ తగ్గించగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే కాస్టికంలో విపరీతమైన బాడీ పెయిన్స్. నిన్న మనం యూప్టోరియం గురించి విన్నాం, బ్రేక్ బోన్ ఫీవర్స్ అని. ఓకే, అంత నొప్పులు, మోకాళ్ళు విరిగిపోయేంత నొప్పులు ఉంటాయి కాస్టికంలో కూడా. అండ్ మనం యూపటోరియం, చైనా హార్స్ ఆలోచించినట్టే అంత మోకాళ్ళ నొప్పులు ఉన్న కేసుల్లో కాస్టికంతో కూడా అంత మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఫీవర్లలో. నెక్స్ట్ 4 PMకి లైకోపోడియం, అపిస్, కాస్టికం చెప్పుకున్నాము. వీటిలో స్పెసిఫిక్ గా 4 గంటలకు మొదలైంది 8కి తగ్గిపోయింది, 4 గంటలకు మొదలైంది 9కి తగ్గిపోయింది. దేర్ ఈజ్ నో చాయిస్. మనకు అట్లా తగ్గేది లైకోపోడియం ఒకటే. ఓకే, అలా అలా తగ్గిందంటే 4 to 8 అగ్రివేషన్ కానీ 4 to 9 అగ్రివేషన్ కానీ ఉంటే దట్ ఈస్ లైకోపోడియం. కానీ 4 to midnight, 4 నుంచి మిడ్ నైట్ దాకా ఫీవర్స్ ఉంటే థింక్ ఆఫ్ ఫాస్ఫరస్. అది లైకోపోడియం కాదు. అంటే కాదని నేను చెప్పను, అయి ఉండొచ్చు, బట్ థింక్ ఆఫ్ ఫాస్ఫరస్. ఎక్కువ సార్లు అలా 4 to midnight ఉంటే ఇట్ ఈస్ ఫాస్ఫరస్, కొన్నిసార్లు స్ట్రామోనియం. నెక్స్ట్ సాయంత్రం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఫీవర్. సో ఫస్ట్ థింక్ ఆఫ్ రస్టాక్స్. 6 అయితే జ్వరం వస్తుందంటే థింక్ ఆఫ్ రస్టాక్స్. 6 అయినా 7 అయినా. ఓకే, 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ, ట్వైలైట్ లో 6:30కి స్టార్ట్ అవుతుంది అంటాడు, 5:30కి స్టార్ట్ అవుతుంది అంటాడు, బట్ ఆ రేంజ్ లో ఉంటే ఎక్కువ శాతం అది రస్టాక్స్. బట్ ద అదర్ రెమెడీస్ ఆర్ లైకోపోడియం అండ్ నక్స్వాన్కా. లైకోపోడియం, నక్స్వాన్కా. నెక్స్ట్ సన్సెట్, సూర్యాస్తమయం, ఈవినింగ్ అగ్రివేషన్స్. ముఖ్యంగా ఈవినింగ్ 4-5 సన్సెట్ ఆ టైం, ఆ 4-5 ఆ టైంలో డల్గా మొదలవుద్ది, సన్సెట్ టైంకి బాగా ఎక్కువ అగ్రివేషన్ వస్తుంది. ఈ ఈవినింగ్ అగ్రివేషన్స్ ఉండేది మెయిన్ గా పల్స్టిల్లా. సన్సెట్ అగ్రివేషన్ పల్స్టిల్లా ఒకటి. అండ్ అదర్ రెమెడీస్ ఆర్ తూజా అండ్ ఇగ్నిషియా. తూజా, ఇగ్నిషియా. నెక్స్ట్ నైట్ 9 o'clock అగ్రివేషన్. రాత్రి 9 గంటలకు జ్వరం వస్తుంది. సో అప్పుడు దాకా బాగానే ఉంటారు, 9 నుంచి జ్వరం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 6 గంటలకు కూడా బయటకు వెళ్ళి వచ్చానండి, 6 గంటలకు కూడా తినేసి వచ్చాను, అప్పుడు బాగానే ఉండింది, ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ అయిందండి. దెన్ థింక్ ఆఫ్ బ్రయోనియా, ఆర్సాల్బ్. ఇంకా కామన్ గా వేరే రెమెడీస్ వచ్చేవి లైకోఫాస్ఫరస్, రస్టాక్స్. మీరు గమనిస్తే నేను మామూలుగా ఎక్కువ శాతం అక్యూట్ చార్ట్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం ఎక్కువగా లాస్ట్ టైం అక్యూట్ చార్ట్ గురించి చెప్పాను. అందులో ఉన్న రెమెడీసే వస్తున్నాయి నా దగ్గర, ఎందుకంటే వాటిని ఎక్కువ 100% కేసుల్లో అందులో ఉన్న రెమెడీస్ తోనే మనం మేనేజ్ చేయొచ్చు, సరిపోతూ ఉంటుంది అనమాట ఫీవర్స్ వరకు, అక్యూట్గా వచ్చే ఫీవర్స్. వెన్ ద అక్యూట్ మియాజమ్ ఇస్ డౌన్, లేదా వెన్ ద అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఇస్ డౌన్, వీఆర్ ఫాలోయింగ్ విత్ ద యాంటీసోరీ, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. అందువల్ల మనకి కేసు డిస్టర్బ్ కాదు. అంటే ఇందాక సపోజ్ మనం ఆర్సాల్బ్ ఇచ్చాము, జ్వరం తగ్గింది, జ్వరం తగ్గింది, వాడికి ఆల్రెడీ ఉన్న కాన్స్టిట్యూషన్ రెమెడీ మనకి ఐడియా ఉంటే వీ మే హ్యావ్ టు గివ్ ఇట్ టు పికప్ ద ఇమ్యూనిటీ సమ్ టైమ్స్. నెక్స్ట్ 9, ఇందాక
4 PM టు మిడ్ నైట్ అగ్రివేషన్ ఫాస్ఫరస్ అని చెప్తున్నాం. అట్లాగే 9కి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ అగ్రివేషన్ ఉన్నా కూడా మిడ్ నైట్ వరకు అంటే 9కి స్టార్ట్ అవుతుంది, అర్ధరాత్రి వరకు జ్వరం ఉండి మళ్ళీ తగ్గిపోతుంది. అట్లా ఉండేది ఫాస్ఫరస్. 10 PM నైట్ 10 గంటలకు జ్వరం. 10 గంటలకు జ్వరం అంటే బ్రయోనియా నాట్రమోర్. నెక్స్ట్ 11 o'clock 11కి దగ్గరగా 12కి దగ్గరగా అట్లా వచ్చే ఫీవర్స్ వీ థింక్ ఆఫ్ ఫస్ట్ ఆర్సాల్, దెన్ బ్యాప్టీషియా. బ్రయోనియాస్ కార్బోవిజ్ కూడా 11 PM అగ్రివేషన్లో ఉంటాయి. నైట్ 11 o'clock వచ్చే అగ్రివేషన్స్ అంటే మిడ్ నైట్కి ముందు వచ్చే అగ్రివేషన్స్లో ఉంటాయి. మిడ్ నైట్ అగ్రివేషన్ ఇంతకు ముందే చెప్పుకున్నాం. రెండు కింగ్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి అక్కడ. అవి ఆర్సాల్బ్ ఒకటి, సల్ఫర్ ఒకటి. ఓకే. అండ్ ఇంకా అదర్ రెమెడీస్ ఉంటాయి. ఆర్స్ మొడాలిటీస్ లాగా ఉండే చాలా రెమెడీస్ ఆ టైంలోనే అగ్రివేషన్ ఉంటుంది. డాక్టర్ గారు కామన్ గా 11 PM కి ఆర్సాల్బు బ్యాప్టిషియా కాకుండా ఇంకేంటో చెప్పారు డాక్టర్ గారు, ఒకసారి రిపీట్ చేస్తారు. బ్రయోనియా కార్బోవిడ్ సార్. థ్యాంక్ యూ. బ్రయోనియా సార్. ఓకే సార్. నెక్స్ట్ ఆ మిడ్ నైట్ అగ్రివేషన్స్ లో ఆర్సాల్బ్, సల్ఫర్ అని చెప్తున్నాను కానీ మెనీ టైమ్స్ ఇట్ మే నాట్ బి ప్యూర్ ఆర్స్. చాలా సందర్భాల్లో మిడ్ నైట్ అగ్రివేషన్ ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లల్లోనేనండి విపరీతమైన దగ్గు, నెమ్ముతో ఉండే సందర్భాల్లో యాంటీమార్స్ చాలా బాగా పనిచేస్తుంది ఆ మిడ్ నైట్ వచ్చే అగ్రివేషన్స్ లో. ఆయాసం ఉండే పెద్దవాళ్ళలో కూడా చాలా మందిలో యాంటీమార్స్ పనిచేస్తుంది. అండ్ ఖాళీ బైక్ లాంటి దగ్గు, ఖాళీ బైక్ లాంటి డిశ్చార్జెస్ ఉండి మిడ్ నైట్ అగ్రివేషన్ ఉండే చాలా సందర్భాల్లో ఖాళీ ఆర్స్ పనిచేస్తుంది. నెక్స్ట్ వైరల్ ఫీవర్స్, విపరీతమైన నొప్పులు, విపరీతమైన నీరసం, వీటితో ఉండే చోట చైనా ఆర్స్ పనిచేస్తుంది బాగా. సో ఆర్స్ కాంబినేషన్స్ లో ఆ మిడ్ నైట్ అగ్రివేషన్స్ బాగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఈ 12 o'clock మిడ్ నైట్ అగ్రివేషన్ రెస్టాక్స్ లో కూడా ఉంటుంది. సో అవసరమైనప్పుడు దాన్ని కూడా ఆలోచిస్తాం. సార్ చైనా సార్, నెక్స్ట్ డాక్టర్ గారు మిడ్ నైట్ చైనా. సార్ చైనా ఉంది. చైనా ఖచ్చితంగా ఉంది డాక్టర్ గారు సార్. చెప్పండి సార్. స్టాక్స్ మార్నింగ్ చెప్పుకున్నాం కదా, మార్నింగ్ చెప్తున్నారు, ఈవినింగ్ చెప్తున్నారు, ఏంటి ప్రామినెంట్? అట్లా మార్నింగ్ అట్లేం 9 లేదు 10 సార్. అట్లా ఎప్పుడు ఆలోచించకండి. ఇది మార్నింగ్, ఇది నైట్, ఇది మనకి జస్ట్ దిస్ ఈజ్ ఏ ఎంట్రీ పాయింట్ అంతే. ఈ ఈ ఓకే ఈ టైంలో ఈ ఎంట్రీ పాయింట్ పట్టుకొని వెళ్తాం కానీ ఇది రిస్టాక్సే అనే దాంతో మాత్రం మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఆ ఎంట్రీ పాయింట్ 7 o'clock వస్తే ఈ రిస్టాక్స్ అయి ఉంటుందా అని చూసుకుంటాం. ఓకే మనకి అది అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. ఒక్కోసారి ఓకే అది మిడ్ నైట్ 11 o'clock స్టార్ట్ అయ్యే ఫీవర్ ఫస్ట్ ఇల్ అయి ఉండొచ్చు. మిడ్ నైట్ లేదా మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యే ఫీవర్ ఏ సాంగ్యునేరియన్ అయి ఉండొచ్చు. మనం వీ షుడ్ నాట్ బి అట్లా కంటే కూడా కామన్ గా ఈ రెమెడీస్ ఉంటాయి. బట్ ఇవి కాకుండా చాలా ఉంటాయి. థ్యాంక్ యూ ఎక్కువ సార్. శాతం ఇవేంటంటే టైం సేవర్స్. ఇది తెలిసింది అనుకోండి, ముందు ఇది కాదని రూల్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ మార్నింగ్ 4 AM అగ్రివేషన్స్ వచ్చే ఫీవర్స్. సో 4 AM వచ్చే ఫీవర్స్ చైనా సల్ఫ్. నెక్స్ట్ ఖాళీ గ్రూప్ లో ఖాళీ సల్ఫ్, ఖాళీ ఖాళీ కార్బ్, ఖాళీ ఫాస్. ఓకే. ఇట్లా ఇవి మార్నింగ్ 4 AM అగ్రివేషన్స్ వస్తాయి. చైనా సల్ఫ్. సెపియా కూడా మార్నింగ్ 4 AM అగ్రివేషన్ ఉంటుంది. సో ఇది కామన్ గా టైం మొడాలిటీస్ ని బట్టి మనం కేసు సాల్వ్ చేసుకునే అవకాశం ఉండేటప్పుడు ఈ రెమెడీస్ ఆలోచుకుంటే మనకి చాలా వరకు టైం సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది వన్ ఆస్పెక్ట్ అండి ఫీవర్ లో. ఓకే. అందులో కూడా మనం మొత్తం చెప్పుకోలేదు. సార్ చెప్పండి. చెప్పండి సార్. సార్ ఫీవర్ ఒకటే కాకుండా ఎనీ ఎయిల్మెంట్స్ టైం బేస్డ్ మనం మెడిసిన్ అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు సార్. ఖచ్చితంగా సార్. మనకి సార్ చెప్పండి. నాట్ ఓన్లీ ఫీవర్స్, సో ఎనీ ఎయిల్మెంట్. అంతే సార్. నేను అందుకే ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ ఏం చెప్పుకున్నాం, ఫీవర్ అనేది ఒక అక్యూట్ కేసు గానే ట్రీట్ చేయాలి. అంటే ఎనీ అక్యూట్ కేసు సేమ్ రూల్. అది ఫీవర్ కాదు, వామిటింగ్స్ కాదు, మోషన్స్ కాదు, తలనొప్పి కాదు, లేదు స్కిన్ ర్యాషెస్ కాదు, ఏదైనా లేకపోతే ఇంకేదైనా తెలియని భయం కాదు, ఏదైనా సడన్ గా భయం స్టార్ట్ అయిపోతుంది, దడ వచ్చేస్తుంది, ఏదైనా కూడా సేమ్ రూలే. ఎనీ క్రానిక్ డిసీజ్, పక్షవాతం వస్తుంది సడన్ గా, సో ఏదో ఒక టైం అది బేసిస్ కాదు. అట్లా తీసుకోకూడదు సార్.
వాటిలో ఆ క్రానిక్ కేసులో మాత్రం వీ హ్యావ్ టు డెల్ డీప్ అనమాట. చాలా డీప్ గా డైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ సూపర్ఫిషియల్ సిమ్టమ్స్ తోనే అక్కడ మనం ఎంటర్ కాకూడదు. ఆ, సార్ ఒక్క ఇందాక సార్ చెప్పండి. సార్ ఇంటర్వెల్ ముందు తర్వాత భోజనం ముందు తర్వాత అన్నారు, అప్పుడు కొద్దిగా చెప్పలేదు మీరు. ఏం లేదు సార్, అది మనకి టైం కనుక్కోవడానికి, పిల్లల్ని కనుక్కోవడానికి. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అవర్ 12:30కి ఉంటుంది వాళ్ళకి. సో జ్వరం, ఎప్పుడు జ్వరం స్టార్ట్ అయింది పిల్లవాడు చెప్పలేడు. ఎన్ని గంటలకంటే చెప్పలేడు. సో ఎన్ని గంటలకు జ్వరం అని అడిగే బదులు, ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందని అడిగే బదులు, లంచ్కి ముందా తర్వాత అని అడుగుతాం. అంటే 12:30 ముందు స్టార్ట్ అయిందా, 12:30 తర్వాత స్టార్ట్ అయిందా, 12 ఆ టైంలో స్టార్ట్ అయిందా, ఇది తెలియడానికి. ఇంటర్వెల్ మామూలుగా స్కూళ్ళల్లో 10 గంటలకు, 10:30 ఆ టైంలో ఉంటుంది. సో ఇంటర్వెల్ ముందు అయితే 9-10 అగ్రివేషన్ రెమెడీస్ చూసుకుంటాము. ఇంటర్వెల్ తర్వాత అంటే 10 o'clock లేదా 11 o'clock అగ్రివేషన్ రెమెడీస్ చూసుకుంటాము. ఆ విధంగా సార్ నేను చెప్పింది. నెక్స్ట్, ఇది వన్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు దాకా చెప్పుకుందాం టైం ఆస్పెక్ట్. అట్లాగే టైం ఒక్కోసారి మనకు క్లియర్గా దొరకదు. ఆ, చాలా సందర్భాల్లో దొరకదు, ఒక్కోసారి కాదు, చాలా సందర్భాల్లో టైం చెప్పలేరు, క్లియర్గా చెప్పలేరు. వాళ్ళు నోట్ చేసుకోరు, లేదా వాళ్ళ అబ్జర్వేషన్ షార్ప్గా ఉండదు, లేదా మనకు ఆ టైం కేసు కొంచెం జంబులు అయిపోయి ఉంటుంది. వాళ్ళు అలోపతి మందులు వాడేసి పారాసిటమాల్ అన్ని వేసుకుని మాడిఫై అయిపోయేసి వస్తారు. సో నెక్స్ట్ మనకి బాగా ఉపయోగపడే నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే కన్కామిటెంట్స్. ఫీవర్ ఉంది, ఫీవర్తో పాటు అందరికీ ఫీవర్ ఉంటే చాలా మందిలో ఆ నీరసం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, దీన్ని బట్టి మనకి ఈజీగా గైడింగ్ అయిపోతుంది. ఇందాక నేను మీకు కాస్టికంలో చెప్పాను, షివరింగ్ వైల్ యానింగ్, ఇది ఒక కన్కామిటెంట్ విచ్ ఇస్ రేర్. సో ఫీవర్ ఉన్నప్పుడే ఉంటుంది, అది ఫీవర్ లేనప్పుడు ఉండదు. సో అట్లాగా మనం పేషెంట్ని మనం ఆ, వచ్చారు వాళ్ళకి, మనకి మనం కాజులో క్లారిటీ లేదు, లేదా కాజు మనకి కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ టైం మొడాలిటీ మనం తీసుకున్నాము, బట్ ఇంకేం కన్సిడర్ చేయాలి మిగతా డిఫరెన్షియేషన్ కి. ఇప్పుడు నేటర్ మూడు చెప్పాము, లైకోపోడియం మూడు చెప్పాము, వాటిలో ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాము. అట్లా డిఫరెన్షియేషన్ చేసుకోవడానికి మనకి మెయిన్ గా ఉపయోగపడే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కన్కామిటెంట్స్. కన్కామిటెంట్స్ అంటే అసోసియేటెడ్ గా ఏముంది ఫీవర్ తో పాటు. తలనొప్పి ఉందా, ఉంది, ఎక్కడ, ఫ్రంటా, బ్యాకా, టెంపుల్స్ మాత్రమేనా. సో హెడేక్ డ్యూరింగ్ ఫీవర్ మనం ఈ రూబ్రిక్స్ చూసుకుంటాం. హెడేక్ బిఫోర్ ఫీవర్ కొన్ని రెమెడీస్ చూసుకుంటాం. నెక్స్ట్ కళ్ళు మంటలు, తలనొప్పి, కళ్ళు మంటలు, కళ్ళ మట్టి నీళ్లు గారుతున్నాయి ఫీవర్ ఉన్నప్పుడు, అది కన్సిడర్ చేస్తాం. కళ్ళు కళ్ళు లాగేస్తున్నట్టున్నాయి, అది కన్సిడర్ చేస్తాం. లేదా ముక్కులోంచి నీళ్లు గారుతున్నాయి, లేదా ముక్కు బ్లాక్ అయిపోయింది, లేదా ఒక ముక్కే బ్లాక్ అయింది, ఇది కన్సిడర్ చేస్తాం. అట్లా హెడ్ టు టోస్, నోస్ లో ఏం సిమ్టమ్స్, థ్రోట్ లో ఏం సిమ్టమ్స్, టేస్ట్ ఎట్లా మారింది, టేస్ట్ ఎలా ఉంది. నెక్స్ట్ చెస్ట్ లో ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, స్టమక్ లో ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, అబ్డమిన్, రెక్టమ్, మోషన్, ఇట్లా అన్ని కన్సిడర్ చేసుకుంటూ వస్తాం వాళ్ళకి. నెక్స్ట్ పేషెంట్ ఇన్ జనరల్ ఎలా ఉన్నాడు కూడా ఇంపార్టెంట్. నేను లాస్ట్ టైం మన మిత్రులతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను కూడా. 2018 మనకి డెంగ్యూ ఎపిడమిక్ వచ్చినప్పుడు చాలా వైలెంట్ గా వచ్చింది. ఎంతో మంది చనిపోయారు. నిజానికి కోవిడ్ లో చనిపోయిన దానికంటే ఎక్కువ మంది చనిపోయారు, కానీ దానికి అంత పాపులారిటీ ఇవ్వలేదు గవర్నమెంట్. మా ఊర్లో అయితే ప్రతి సందులో ఎవరో ఒకరు రోజుకో శవం తీసుకెళ్తా ఉండేవాళ్ళు. ఇది 18 ఏళ్ల వాళ్ళు, 20 ఏళ్ల వాళ్ళు, పిల్లలు కూడా చనిపోయేవారు. డెంగ్యూ ప్లేట్లెట్స్ సడన్ గా తగ్గిపోయి అంత దారుణంగా ఉండేది. ఆ ఎపిడమిక్ మొత్తం నేను ఆ, నా ఒక నా అబ్జర్వేషన్, నా అదృష్టం ఏమనుకోవాలంటే, ఫస్ట్ ఫీవర్ ఎపిడమిక్ స్టార్ట్ కాకముందు నాకే వచ్చింది పర్సనల్ గా నాకే వచ్చింది. సో ఐ నో ఎవ్రీ సిమ్టమ్ అన్నమాట. ఐ నో ఎవ్రీ సిమ్టమ్. ఎట్లా అంటే ఆ, కుర్చీలోంచి లేవడానికి కూడా శక్తి లేదేమో అనిపించేది. కూర్చుంటే లేవడానికి శక్తి ఉండేది కాదు, లేస్తే నడవడానికి శక్తి ఉండేది కాదు, మళ్ళీ మాట్లాడడానికి శక్తి ఉండేది కాదు అని నేను అనుకుంటున్నా. నా ఇంత నీరసంగా ఉంది ఏంటి అని. కానీ నిజంగా నీరసంగా ఉండేవాడు మంచం నుంచి లేవగలడా? సో దట్ ఈస్ మై డెల్యూషన్ డ్యూరింగ్ ఫీవర్. నాకు అంత నీరసం ఉందని నాకు అనిపించేది. సో ఆ పాయింట్ కన్సిడర్ చేసి డెల్యూషన్, ఫ్రస్ట్రేషన్,
కెనాట్ ఎండ్యూర్ సచ్ అట్టర్ అనే ఒక రూబ్రిక్ ఉందండి. దాని అర్థం ఏంటంటే తట్టుకోలేనంత నీరసం ఉంది అనే భ్రమ ఉంటుంది పేషెంట్కి. ఎవడన్నా పేషెంట్ నాకు ఫోన్ చేసి, సార్ నాకు చాలా నీరసంగా ఉంది సార్ అంటే ఇంక రెమెడీ దొరికేసినట్టు. ఎందుకంటే నీరసం ఉండేవాడు నీరసంగా అట్లా మాట్లాడు, నిజంగా నీరసం ఉండేవాడిని చూసి కనుక్కోవచ్చు మనం. ఓకే, సో ఆ తట్టుకోలేని నీరసంగా ఉంది అనే భ్రమ, డెల్యూషన్, కెనాట్ ఎండ్యూర్ సచ్ అట్టర్ ప్రొస్ట్రేషన్ అనే రూబ్రిక్ లో 2 రెమెడీసే ఉంటాయి. ఒకటి చైనా హార్స్, రెండోది యూప్టోరియం పెర్ఫోలియేటం. సో ఆ ఈ రూబ్రిక్ కన్సిడర్ చేసుకొని నేను కొన్ని వందల కేసులు, ఇంకా చెప్తే వేల కేసులు అనుకోవాలి, ఆ 2018 డెంగ్యూలో రోజుకి 130 కేసులు చూసేవాళ్ళం అండి. 130 కేసులు చూసేవాళ్ళం, ఫీవర్ కేసులు. అండ్ తగ్గని కేసే ఉండేది కాదు మా దగ్గర. ప్లేట్లెట్లు 10,000 20,000 పెట్టుకుని వచ్చేవాళ్ళు. అలోపతి హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చేసేవాళ్ళు. హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ అయ్యి మన దగ్గర నుంచి మందులు తీసుకెళ్లేవాళ్ళు. ఓకే, మనం సింపుల్గా సిమ్టమ్స్ చూసుకోవడం, సిమ్టమ్స్లో ఈ యూప్టోరియం పెర్ఫోలియేటం అయితే విపరీతమైన బ్రేక్ బోన్ ఫీవర్స్ ఉంటాయి, నోరు విపరీతమైన చేదు ఉంటుంది. అండ్ చైనా ఆర్స్ అనుకోండి, పేషెంట్ రెస్ట్లెస్గా ఉంటాడు, ఆర్స్ కాబట్టి. చైనా కాబట్టి విసుగ్గా ఉంటాడు, కోప్పడితే రెస్ట్లెస్గా ఉంటాడు. యూప్టోరియంలో ఉండేంత పెయిన్ డామినేషన్ ఉండదు. ఈ విధంగా కన్సిడర్ చేసుకొని ఆ టైంలో ఎన్నో కేసులు సాల్వ్ చేసేవాడు. ఏంటి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను? మనకి వన్ కన్కామిటెంట్ సిమ్టమ్ ఇట్ ఈస్ వెరీ ప్రామినెంట్ అండ్ వెరీ పెక్యులియర్. దీన్ని ఐడెంటిఫై చేసుకుంటే ఫీవర్ కేసులు మనకి ఈజీగా సాల్వ్ అవుతాయి. సో హిస్టరీ టేకింగ్ మనకి తొందర పనికిరాదు. ఫీవర్తో పేషెంట్ వచ్చాడు, తొందర పనికిరాదు. ఎంత బిజీగా ఉన్నాం అనిపించినా సరే, ఆ, నా క్లినిక్లో రూల్ ఏంటంటే బయట ఎంత పెద్ద పేషెంట్, ఎంత గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చినా సరే, జ్వరం పేషెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ని ఆపేసైనా ఈ జ్వరం పేషెంట్ని ఫస్ట్ చూస్తాను. ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ సఫరింగ్ పీపుల్. సో వాళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తాము, అంత జాగ్రత్తగా వాళ్ళని హ్యాండిల్ చేస్తాం. వాళ్ళకి అంత తొందరగా కూడా న్యాయం చేయగలం. ఫీవర్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే చాలా తొందరగా న్యాయం చేయగలం. సో వీ షుడ్ లుక్ ఫర్ ఆల్ ద సిమ్టమ్స్ విచ్ ఆర్ పెక్యులియర్ అండ్ విచ్ ఆర్ నోటబుల్. సో ఆ కన్కామిటెంట్ సిమ్టమ్స్ ఏమున్నాయి ఫీవర్లో అనే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్ అట్లాగే ఇంకొక పెక్యులియారిటీ, ఈ కేసు మా గురువు గారిది, ప్రఫుల్ విజయకర్ గారి. ఆయన ఒకసారి వాళ్ళ పక్కింటి ఆయన ఇంట్లోకి వస్తుంటే అడిగాడు, "ఆ, ప్రఫుల్ భాయ్ నాకు హెల్ప్ చేయండి." ఏంటి అంటే డెంగ్యూ, సారీ కోవిడ్ టైంలో, కోవిడ్ ఫీవర్. నన్ను ఎట్లన్నా కాపాడండి, నాకు జ్వరం వచ్చేసింది, కోవిడ్ వచ్చేసింది, నన్ను ఎట్లన్నా కాపాడండి, ఎట్లన్నా బాగు చేయండి, మీకు దండం పెడతాను అని అడుక్కుంటున్నాడు అనమాట. అలాగే తగ్గిస్తా లేపో అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి ఒక మందు పంపించాడు. మరుసటి రోజు తగ్గిపోయింది. ఏంటి ఏం ఏం కన్సిడర్ చేశారు? ఆయన అంత పెద్ద ఫీవర్లో ఆయన సిమ్టమ్స్ ఏమీ తీసుకోలేదు కదా. మనం ఇంతసేపు మాట్లాడుకున్న టైం ఎప్పుడు మొదలైంది, అది ఎప్పుడు మొదలైంది. ఆయన చాలా క్లియర్గా చూసిన సిమ్టమ్ ఏంటంటే బెగ్గింగ్. ఓకే, బెగ్గింగ్ అండ్ ఎంట్రీటింగ్ అనే రూబ్రిక్ ఉంది. ఓకే, బెగ్గింగ్ ఎంట్రీటింగ్ టు క్యూర్. నన్ను తగ్గించండి, నాకు కాపాడండి, తగ్గించండి అంటున్నాడు. దట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ ప్లంబమెట్. 200 ఒక డోస్ ఇచ్చారు, అంతలో కోవిడ్ తగ్గిపోయింది. ఓకే, సో దట్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ కంటి వీ హ్యావ్ టు డెవలప్ ద ఐ. ముఖ్యంగా ఇది డెర్మటాలజిస్టులకు చెప్తారు. డెర్మటాలజిస్టులకి ఏ సాఫ్ట్వేర్ పనికిరాదు, వాళ్ళకి ఏ మోడర్న్ ఎక్విప్మెంట్ పనికిరాదు. దే హ్యావ్ టు ట్రైన్ దేర్ ఐస్ అనమాట. ఎందుకంటే 100 రకాలుగా 100 ఇన్ఫెక్షన్లు చూడడానికి మన కళ్ళకు ఒకేలా కనిపిస్తాయి. వాళ్ళు మాత్రం చూసి ఏది ఏదో అర సెకండ్లో చెప్పగలుగుతారు, బికాస్ దే ట్రైన్ దేర్ ఐస్ అనమాట. అట్లా మనం కూడా మన కళ్ళని ట్రైన్ చేసుకోవాలి. ఏం చూడాలి, ఎలా చూడాలి, ఆర్నికా పేషెంట్ అయితే ఎలా ఉంటాడు, పంబమెట్ పేషెంట్ ఎలా ఉంటాడు, రుస్టాక్స్ పేషెంట్ ఎలా ఉంటాడు, చూసే కొద్దీ మనకి బాగా అర్థం అవుతుంది. ఇంకొక కామన్గా ఎక్కువగా ఉపయోగపడే ఒక పాయింట్ ఏంటంటే ఫీవర్ కేసుల్లో, డోంట్ మిస్ ద టంగ్. ఓకే, అసలు ఒక బుక్ కూడా ఉంది, ది టంగ్ దట్ డజంట్ లై. అతని పేరు మర్చిపోయానండి, తర్వాత చెప్తాను. ద టంగ్ దట్ డజంట్ లై అంటే మనిషి అబద్ధం చెప్పొచ్చు, వాడి నాలుక అబద్ధం చెప్పొచ్చు. చూడగానే వాడి నాలుకని చూసి మనం వాడి వాడికి ఉండే ప్రాబ్లం ఏంటి, వాడి కాన్స్టిట్యూషన్ ఏంటి, ఇలా చెప్పొచ్చు అనమాట. చాలా సందర్భాల్లో టంగ్ పిక్చర్ చూసి మనం అది ఏం రెమెడీనో కనుక్కోవచ్చు, డౌట్ఫుల్గా ఉన్న కండిషన్స్. నేను చాలాసార్లు మా పేషెంట్లు అదే అడుగుతుంటాను, టంగ్ ఫోటో పంపించండి అని. ఓకే, సో వెరీ క్లియర్ టంగ్ ఉంది, ఓకే, అండ్ నాజియా ఉంది.
ఇట్ ఈస్ ఇపికాక్ కదా. అట్లాగే మిల్కీ వైట్ కోటింగ్ ఉంది. పేషెంట్ హ్యాస్ అబ్సల్యూట్ లోతింగ్ ఆఫ్ ఫుడ్ కాదు, వాటర్ కాదు, ఏమీ వద్దంటున్నాడు. మనం గమనిస్తే వాడికి జీవితం పట్ల కూడా లోతింగ్ ఉంది అనిపిస్తుంది. లోతింగ్ అంటే నిరాసక్తత లేదా అవర్షన్ అనుకోండి. ఓకే, సో అట్లా జీవితం పట్ల నిరాసక్తతే, ఫుడ్ పట్ల నిరాసక్తతే, వాటర్ తాగడానికి కూడా నిరాసక్తతే. టంగ్ మీద పాల కలర్ లో కోటింగ్ ఉంటుంది. దట్ ఈస్ యాంటీ క్రూడ్. ఓకే, సో అట్లాగే టంగ్ బయటకు తీయగానే నాలుక మీద అంతా కూడా పళ్ళు అట్లా నొక్కుపోయి ఇండెంటేషన్ ఆఫ్ టీత్ ఉంది. టంగ్ స్వోలన్ ఉంటుంది. అండ్ యూ మే ఫైండ్ సమ్ టైమ్స్ రెడ్ అల్సర్స్. దట్ ఈస్ మెర్క్సాల్. ఓకే, అట్లాగే టంగ్ టిప్ దగ్గర బాగా రెడ్ గా ఉంటుంది. ఓకే, మిగతా టంగ్ పెద్ద కోటింగ్ ఉండదు. టిప్ దగ్గర ఆ ట్రయాంగులర్ రెడ్ టిప్ ఉంటే దట్ ఈస్ రస్టాక్స్. టంగ్ ఎడ్జెస్ వరకు రెడ్ గా ఉంది, టిప్ కొంచెం రెడ్ గా, ఎడ్జెస్ టిప్ రెడ్ గా ఉంది, మిగతా టంగ్ లైట్లీ కోటెడ్ ఉంది. థింక్ ఆఫ్ ఆర్సెనికం ఆల్బమ్. ఓకే, టంగ్ కోటెడ్ ఉంది, అది థిక్ గా ఉండొచ్చు, వైట్ గా ఉండొచ్చు, ఆ, పెద్ద కోటింగ్ ఉండకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డ్రై. అంత డ్రైగా ఉంది టంగ్. థింక్ ఆఫ్ బ్రయోనియా. ఆర్ అంత డ్రైగా ఉంది, బట్ అంత మరీ ఏమంటారు, చాలా లెదర్ డ్రై కాదనుకుంటే ఇంకా అదర్ రెమెడీస్ లైక్ పల్సటిల్లా. డ్రై టంగ్ ఉండే రెమెడీస్, మిగతా రెమెడీస్ పల్సటిల్లా లాంటి వాళ్ళకి ఇస్తాం. ఓకే, అంటే సార్ ఇక్కడ డాక్టర్ గారు, చెప్పండి సార్. సార్ వైట్ కోటెడ్ టంగ్ అంటే యాక్చువల్ గా మార్నింగ్ లేచిన తర్వాత మనం బ్రష్ చేసేస్తాం కదా, అప్పుడు మామూలు క్లియర్ అయిపోతుంది కదా. సో వైట్ కోటెడ్ టంగ్ అని మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి సార్ అది? బ్రష్ చేసి అంటే టంగ్ క్లీనింగ్ చేసుకున్నా కూడానండి, ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి విత్ ఇన్ 2-3 అవర్స్ లో మళ్ళీ కోటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొక ఓకే, పాయింట్ ఏంటంటే, హెల్దీ హెల్దీ హ్యూమన్ బీయింగ్ కి టంగ్ క్లీనింగ్ అవసరం లేదు. టంగ్ అంటే క్లీనింగ్ అవసరం లేదని నా ఉద్దేశం ఏంటంటే, మనం ఏం గీయకపోయినా టంగ్ క్లీన్ గానే ఉంటుంది. సో అది ఓకే, మనం ఓకే. కాబట్టి ఈ ప్రాబ్లం ఉండేవాడు ఒక టంగ్ క్లీన్ చేసుకున్నా 2-3 అవర్స్ లో మళ్ళీ కోటింగ్ వచ్చేస్తుంది. సో అది ఇంపార్టెంట్. సో టంగ్ మిస్ కావద్దు ఫీవర్స్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకా మీతో షేర్ చేసుకోవడానికి నేను డాక్టర్ గారు, ప్రధానంగా టంగ్ సార్ మీద సార్ నిలువు గీతలు కటింగ్స్ ఉంటాయి కదా అట్లా. సార్ వాటిని ఫర్రోస్ అనే రూబ్రిక్స్ తీసుకోవాలి సార్. ఫర్రోస్ ఆన్ టంగ్. రిపటరీ మనకి ఎంత మెటర్మెడికల్ నాలెడ్జ్ తెలిసినా కూడా ఉండే ఆ 2000 చిల్లర రెమెడీస్ అన్నిటినీ, అందులో ఉండే ప్రతి ఒక్క పాయింట్ ని మనం గుర్తుపెట్టుకోలేం. కాబట్టి కంపల్సరీగా క్లినిక్ లో ఉన్నప్పుడు రిపటరీ వాడుకోవడం మంచిది. సో నేనైతే మాత్రం ఇట్లా కనిపించింది, ట్రయాంగులర్ రెడ్ టిప్ కనిపించినా మళ్ళీ దాన్ని రిపటరీలోనే చూస్తాను. ఎందుకంటే రెస్టాక్స్ కాకుండా ఇంకేం రెమెడీ ఉందో మనకు తెలియాలి. అట్లా దీన్ని ఫర్రోస్, నిలువు గీతలు, ఫర్రోస్ అనే రూబ్రిక్ తీసుకోవాలి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు యాక్చువల్గా. ఎన్నో సందర్భాల్లో టంగ్ మధ్యలో నిలువుగా ఒక గీత ఉంటుంది. ఓకే, ఫర్రో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టంగ్, డీప్ ఫర్రో లేదా రెడ్ లైన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టంగ్. ఈ రూబ్రిక్ ఒకటి ఉంటుంది. అంటే టంగ్ మొత్తం కోటి ఉంటుంది, సెంటర్ లో మాత్రం రెడ్ గా ఖాళీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టంగ్ మీద నల్లగా మచ్చలు ఉంటాయి, బ్లాక్ డిస్కలరేషన్ ఆఫ్ ద టంగ్. అది కూడా నాలుగు వాళ్ళు బయట పెడతారు. బయట పెట్టినప్పుడు ఆ ఎడ్జెస్ లో కాదు, సెంటర్ లో కాదు, ఎడ్జ్ కి సెంటర్ కి మధ్యలో సైడ్స్ లో ఉంటుంది అనమాట. సో బ్లాక్ డిస్కలరేషన్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద టంగ్, లాక్సిస్ నెంబర్ 1 రెమెడీ దానికి. నెక్స్ట్ టంగ్ కోటింగ్ కలర్స్ ఉంటాయి. ఇందాక వైట్ చెప్పుకున్నాం, అట్లాగే కొంచెం క్రీమీ కలర్ లో ఉంటుంది కొన్ని టంగ్స్. అట్లాగే ఎల్లో కలర్ అంటే టీ తాగి కాఫీ తాగి వచ్చారంటే ఆ కలర్ లోనే ఉంటుంది టంగ్. అట్లా కాదు, ఏమీ తాగకపోయినా ఒక ఎల్లో టింట్ ఉంటుంది అనమాట. ఫీవర్స్ లో అట్లా ఉన్నప్పుడు ఆ టంగ్ మనం వాళ్ళకి సాల్టీగా టేస్ట్ ఉన్నప్పుడు థింక్ ఆఫ్ చైనా. సో చైనాని ఐడెంటిఫై చేయడానికి నాకు ఎక్కువ శాతం టంగ్ ఉపయోగపడుతుందండి. ఆ ఎల్లో ఇష్ కోటింగ్ ఉంటుంది కంపల్సరీగా. సో ఆ టంగ్ ని మిస్ కావద్దు. ఇప్పటికే చాలా టైం తీసుకునేసినట్టున్నాను. ఓకే సార్ అండి. సో టంగ్ మీద పుట్టుమచ్చల్లాగా ఉంటే సార్, టంగ్ పుట్టుమచ్చల్లాగా ఉంటే పుట్టుమచ్చల్లాగా మనకి ఆ, అది అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు సార్. పుట్టుమచ్చల్లాగా అంటే ఉండేది అసలు పుట్టుమచ్చలు కావు, బట్ దానికి ఏమైనా ఇండికేషన్ ఉంటుందా మెడిసిన్?
పుట్టుమచ్చల్లాగా ఉండేదానికైతే మనం క్రానిక్ గా తీసుకుంటాం సార్. బట్ ఈ ఫీవర్స్ లో వాటిలో మాత్రం డిస్కలరేషన్ అంటాం. అది పుట్టుమచ్చ కాదు. అది ఆ ఓకే కలరే కొంచెం ఆ కోటింగ్ నల్లగా ఉంటుంది. అలాంటిది మనకి ఓకే ఫీవర్ లో ఇంపార్టెంట్ అవుతుంది. ఈ రైట్ పుట్టుమచ్చల్లాగా ఉండేది క్రానిక్ కేస్ టేకింగ్ లోనే యూజ్ అవుతుంది సార్. డాక్టర్ గారు సార్ సెంటర్ లైన్ చెప్పండి ఏం చెప్పారు మెడిసిన్ డ్రగ్? సెంటర్ లైన్, రెడ్ లైన్, సార్. ఎక్కువ శాతం వెరాట్రమ్ విరైడ్ సార్ దానికి. రైట్. బ్లాక్ సైడ్స్, బ్లాక్ ఎడ్జెస్. అది లాక్సిస్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ ఓకే టంగ్ సార్ కోటింగ్ సార్. బ్లూ సార్. సార్ సార్ బ్లూ సార్ చెప్పండి టంగ్ చెప్పండి కోటింగ్ సార్. బ్లూ. బ్లూయిష్ టంగ్ కోటింగ్ ఎక్కువ శాతం కార్బో వెజ్ వస్తుంది సార్. ఎందుకంటే ఆ బ్లూయిష్ డిస్కలరేషన్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇన్సఫిషియంట్ ఆక్సిజనేషన్. ఆక్సిజన్, అవును సో సార్. అందువల్ల ఎక్కువ శాతం టంగ్ బ్లూగా ఉంటే, టంగ్ కానీ గమ్స్ బ్లూయిష్ గా ఉన్న ఫస్ట్ కార్బోవేజ్ రూల్ అవుట్ చేసుకుని మిగతా రెమెడీస్కి వెళ్తాం. గమ్స్ బ్లూగా ఉండేటప్పుడు ఆలోచుకునే ఇంకో రెమెడీ ప్లంబమెట్ కూడా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ సార్. సార్ బెగ్గింగ్ తో అడిగినప్పుడు ఏం మెడిసిన్ ఇచ్చారు సార్ సార్ ప్లంబమెట్ సార్. ప్లంబమెట్, బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్. ఇంకొక కేసు చెప్తాను సార్. ఇది అంటే పూర్తిగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. నేను ఒక పెరాలసిస్ పేషెంట్ ని విజిట్ చేయడానికి వెళ్ళాను. ఆ పెరాలసిస్ పేషెంట్ ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా కొద్ది సంవత్సరాలుగా మంచం మీదే ఉన్నాడు. ఆయన ఆ, నన్ను చూడగానే సేమ్ ఆయన కూడా చేతులు రెండు చేతులు జోడించాడు. డాక్టర్ గారు నన్ను ఎట్లన్నా కాపాడండి, మీరే నన్ను నిలబెట్టాలండి, అది ఇది అంటున్నాడు. బెగ్గింగ్ ఉంది క్లియర్ గా. బట్ వాళ్ళ ఇంట్లో ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ జరుగుతున్న కూలీ వాళ్ళ వర్కర్స్ లోపలికి వస్తే వాళ్ళని మాత్రం దారుణంగా తిడుతున్నాడు. దారుణంగా తిడుతున్నాడు, వాళ్ళని అదిలిస్తున్నాడు, గదమాయిస్తున్నాడు. ఆయన దగ్గరికి రావడానికి వాళ్ళ భార్య, ఆయన రెండు కాళ్ళు చచ్చిపడిపోయి మంచం మీద ఉన్నాడు, అయినా ఆయన దగ్గర రావడానికి ఆయన భార్య భయపడుతుంది. సో ఇక్కడ ఏంటి, బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్ ఉంది, బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డామినేటింగ్. సో అప్పుడు ఆ సందర్భంలో ఆయనకి ప్లాటినా వేశాం. బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్ అనే రూబ్రిక్ తీసుకుని ప్లాటినా వేశాక ఆయన పారాలసిస్ బ్రహ్మాండంగా తగ్గింది. సో ఆ బెగ్గింగ్ కనుక ఉంటే, ఆ బెగ్గింగ్ అనే రూబ్రిక్ తీసుకుని అందులో ఉన్న రెమెడీస్ అన్ని డిఫరెన్షియేట్ చేసుకోండి, ఖచ్చితంగా మనకి బ్రహ్మాండంగా సాల్వ్ అవుతాయి ఆ బెగ్గింగ్ కనుక ప్రామినెంట్ గా ఉంటే. సరేనండి, ఈ రోజుకి ఇంతటితో ఆపుదాను. మనం మళ్ళీ ఎప్పుడైనా ఇంకా ఎక్కువ షేర్ చేసుకుందాము. ఇప్పటికే చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. మన సో నెక్స్ట్ బెగ్గర్స్ కి కూడా మనం మెడిసిన్ అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు కదా సార్ ఈ విధంగా? కాదు సార్, కాదు. వీఆర్ కాదా? టేకింగ్ ఏ సిమ్టమ్, వీఆర్ టేకింగ్ ఏ సిమ్టమ్, నాట్ ఏ ప్రొఫెషనల్. బెగర్స్ లో అది ప్రొఫెషనలిజం. ఈ పర్టికులర్ బెగ్గింగ్ మనకి డిసీజెస్ ఉన్నప్పుడు మాత్రమే. అవును, ఇది మనం ఏం కన్సిడర్ చేస్తాం సార్, మనకి అపారిజం లో ది ఫిజిషియన్ కన్సిడర్స్ ఓన్లీ ద డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ హెల్దీ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. సో ఆయన సార్ నార్మల్ గా అలా ఉండడు, ఈ కండిషన్ లో అలా మారాడు, కాబట్టి అది మనకి ఓకే ఇంపార్టెంట్. ఓకే ఓకే దట్ ఈస్ డిసీజ్. అందుకని ఆ, సార్ మంచి క్లాస్ ఇచ్చారు సార్, చాలా అద్భుతంగా ఉంది. ఒక సార్ డాక్టర్ థ్యాంక్ యూ సార్. నిలబడాలంటే ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. భలేవాళ్ళు సార్, ఫీవర్ థ్యాంక్ యూ తగ్గితే సార్. కదా నమ్ముతాడు. చాలా అంతే సార్, అద్భుతం సార్, నిజంగా. చాలా థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఫీవర్స్, ముఖ్యంగా అక్యూట్ కంప్లైంట్స్ రిలీఫ్ ఇవ్వగలిగితేనే మనకు పేషెంట్స్ కి కాన్ఫిడెన్స్ నింపగలుగుతాం సార్. మనం ఎంత సోరియాసిస్ తగ్గించవచ్చు, ఎంత మోకాళ్ళ నొప్పులు తగ్గించవచ్చు, ఎంత ఆస్తమాలు తగ్గించవచ్చు, బట్ ఈ అక్యూట్ ఫీవర్స్ మేనేజ్ చేయగలిగినప్పుడే వాళ్ళలో నిజంగా మనం ఆ కాన్ఫిడెన్స్, హోమియోపతి మీద ఒక నమ్మకాన్ని నింపగలుగుతాం. ఇది మాత్రం నా ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ప్రిడిక్టివ్ హోమియోపతి ఇది కూడా రెండు కంపారిజన్ చూసుకుంటే చాలా బాగుంటదేమో సార్. మీరు ఖచ్చితంగా సార్. నేను మీకు సార్ ఆల్రెడీ మన మిత్రులందరితో చెప్పారు నేను సార్, షేర్ చేసుకున్నాను చెప్తున్నాను. చెప్పారు సార్. అక్యూట్ చార్ట్ ఇండికేట్ అయినప్పుడు అక్యూట్ చార్టే నా వరకు, నా క్లినిక్ లో అక్యూట్ చార్ట్ లో ఇండికేట్ అయిందంటే అక్యూట్ చార్ట్కే వెళ్తాను. ఎందుకంటే అందులో ఉండే ఇండికేషన్ ప్రకారం కరెక్ట్ గా మ్యాచ్ అయినప్పుడు మనం ఇస్తే దాదాపు మిస్ కాదు. బట్ నా ప్రాక్టికల్ గా నా ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే 100కి 60 కేసులు అక్యూట్ చార్ట్ ప్రకారం వస్తాయి, మిగతా 40 కేసులు అక్యూట్ చార్ట్ కి దాని పరిధిలోకి లోబడకుండా వస్తాయి. సో 100కి 60 కేసులు తగ్గించిన ఈ మిగతా కేసుల్ని కూడా మనం తగ్గించుకోవాలంటే మనం ఈ విధంగా ఈ డైరెక్షన్ లో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అది సార్. ఓకే సార్, అయితే ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మిత్రులందరికీ సార్. థ్యాంక్ యూ ధన్యవాదాలు. సార్. థ్యాంక్ యూ సార్.
డాక్టర్ సాయి వినయ్ గారు, ఎక్సలెంట్ సెషన్ సార్ ఇది. ఎందుకంటే మోస్ట్ యూస్ఫుల్ అండ్ మోస్ట్ ప్రాక్టికల్ పాయింట్స్ మాకు ఇది అంటే మెటీరియల్ దొరకవని కాదు, అందులోంచి వజ్రాలు తీసి మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఎందుకంటే అందులో ఇంపార్టెంట్గా హౌ వీ హ్యావ్ టు ఎంటర్ ఏ కేస్ త్రూ ఏ కాజేషన్ అండ్ ఆన్సెట్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ట్రీటింగ్ ఏ అక్యూట్ కేస్. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మోర్ ఓవర్ టైమ్ ఆఫ్ అగ్రవేషన్స్ కూడా ఇది ఒక యాక్చువల్ రిపోర్ట్కి వెళ్తే అట్లా పట్టుకోలేం, బట్ మీ క్లినికల్గా దాన్ని అనలైజ్ చేసి ఇవ్వగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ విల్ లెర్న్ సమ్ అనదర్ కేసెస్. ఓకే, ఒక డెంగ్యూ కేసు చెప్తాను మీకు. ఓకే, ఒక అమ్మాయి 7 months అమ్మాయి. ఒక్క నిమిషం చెప్తాను. మీకు చూపిస్తా ఒక కేసు. మీకు ఆ కేసు చెప్తూనే ఇది చూసుకుంటా. సరే, ఒక అమ్మాయి శరణ్య, 7 months బేబీ, సిద్ధాపూర్ వాళ్ళది. ఏం కంప్లైంట్తో వచ్చారు అంటే డెంగ్యూ పాజిటివ్ వచ్చింది, అందుకని మేము పాపని తీసుకొచ్చాం సార్ అని చెప్పారు. అయితే కంప్లైంట్స్ వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. హౌ వీ హ్యావ్ టు ఎంటర్ ఏ కేస్. జ్వరం 5 days నుంచి ఉంది సార్ అంటే వాళ్ళు చెప్పింది యాస్టీస్గా చదువుతున్నా, ఎందుకంటే అందులో తీసుకోవాలి కదా మనం రూబ్రిక్స్. జ్వరం 5 days నుంచి ఉంది, బాగా బాగా వేడిగా ఉంది, పిల్ల ఎప్పుడు పడుకునే ఉంటుంది. ఈ 5 days నుంచి కూడా ఎక్కువ పడుకుని ఉంటుంది పిల్ల. అయిన తర్వాత విపరీతమైన చిరాకు, ఆలోపతి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే డెంగ్యూ పాజిటివ్ ఉంది, ప్లాట్లెట్స్ ఏ రోజు మీకు చూపిస్తుంది అది కూడా కేసు. 27వ తారీఖు ఏమో ప్లాట్లెట్స్ 2.3 lakhs ఉంది. 28 డేట్, నెక్స్ట్ డేకి వచ్చేవరకు ప్లాట్లెట్స్ పడిపోయినాయి, 1.23 lakhs వచ్చేసింది, హాఫ్కు పడిపోయింది. మోస్ట్ డేంజరస్ కండిషన్, 102, 103 ఫీవర్ ఉంది, మీరు పాపని నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారన్నమాట. తీసుకొని వెళ్ళామని చెప్తే వాళ్ళు ఎవరు డాక్టర్ గారు చెప్పారంట, లేదు ఇక్కడ డాక్టర్ చంద్రమోహన్ గారు అంట, నార్కల్లో వెళ్ళని చెప్పారన్నమాట. తీసుకొచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. ఏంటి మీకు తెలుస్తుంది. ఓకే, ఇది కేసు. ఇగో రిపోర్ట్స్, ఇది అమ్మాయి. ఇది 4వ తారీఖు. ఓకే, ఓకే, ఇది 28వ తారీఖు. 27వ తారీఖు 2.3 lakhs ఉంది. 20 నెక్స్ట్ డేకి 1.23 lakhs వచ్చేసింది ప్లాట్లెట్స్. సో డబ్ల్యూబీసీ కూడా పడిపోయింది. సో కండిషన్ బాగాలేదు, వరుస్తుంది, మీరు నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పారన్నమాట. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మన దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇంకొక అలార్మింగ్ సిమ్టమ్ ఏంటంటే ఇందులో మోషన్ చాలా బ్లాక్గా ఉంది. ఇగో మోషన్ ఇది బ్లాక్గా ఉంది, ఇంత బ్లాక్గా ఉంది. డెంగ్యూ పాజిటివ్ ఉంది, ప్లాట్లెట్స్ పడిపోతున్నాయి, మోషన్ బ్లాక్గా ఉంది. ఇది మొన్న 28వ తారీఖు మనకు వచ్చిన కేసు. సో యూ హ్యావ్ టు జస్టిస్ దట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ కేస్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా డేంజరస్ కేసు.
అయిన తర్వాత విపరీతంగా ఏడుస్తూనే ఉంది, మత్తుగా నిద్రపోతూనే ఉంది. మోషన్ బ్లాక్గా ఉంది, నీళ్ళు నీళ్ళు కూర్చుంటుంది. నిన్న నుంచి గ్రీనిష్ ఎల్లోగా కూర్చుంటుంది. కనిపించిందా మీకు? గ్రీనిష్ ఎల్లో. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్, అందుకని అది మళ్ళీ మీకు క్లియర్గా చెప్పాల్సి వచ్చింది. అంటే వేర్ వీ హ్యావ్ టు బీ అలర్ట్, బీ కాన్షియస్. పొట్ట అంత బిగ్గర్ లేదు. తల్లిపాలైనా తక్కువ తాగుతుంది, అసలు చాలా తక్కువ తాగుతుంది. అంతకుముందు బాగా తాగే తల్లిపాలు ఈ 1-2 డేస్లో చాలా తగ్గిపోయింది తాగడం కూడా. అయిన తర్వాత ఇది సిమ్టమ్. ఇందులో టైమ్ ఆఫ్ ఆన్సెట్ నాకేం దొరకలేదు, టైమ్ ఆఫ్ అగ్రవేషన్ కూడా దొరకలేదు. ఎందుకు అంటే అలోపతి మందులు వాడి వచ్చిన తర్వాత టైమ్ ఆఫ్ అగ్రవేషన్ మొత్తం కలగాబిలుగా అయిపోయి ఉంటుంది. వాళ్ళు పారాసిటమాల్ వేస్తారు, వేసిన తర్వాత 4 hours తగ్గుతుంది, మళ్ళీ వచ్చి ఉంటుంది. సో వాళ్ళు వచ్చిందే చెప్తారు. సో టైమ్ ఆఫ్ అగ్రవేషన్ ఎక్కడ తీసుకుంటాం కూడా? టైమ్ ఆఫ్ అగ్రవేషన్ తీసుకోవడానికి లేదు ఇలాంటి కేసెస్లో. నెక్స్ట్ కాజేషన్, చిన్న 7 months బేబీ, పెద్దగా ఇక్కడ కాజేషన్స్ ఏమీ లేవు, దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎనీవన్ కెన్ గో క్లూ. ఇది కేసు, ఇదే సిమ్టమ్స్ మీకు చెప్పాను అంతే. పడుతుంది సార్. జెల్సిమియం. ఓకే, గుడ్. నేను జెల్సిమియంకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను జెల్సిమియంకి చెప్పండి? డ్రౌజినెస్. చెప్పండి పేరు, మీ పేరు? పూర్ణానందం సార్. పూర్ణానందం సార్. సార్ చెప్పండి. జెల్సిమియం ఎందుకు వెళ్ళారు? చాలా ఇంపార్టెంట్ సార్. డ్రౌజినెస్ ప్రామినెంట్ గా ఉంది. ఓకే, అదే నాకు ఎక్కువ డ్రౌజినెస్ ఒకటే కాదు, డ్రౌజినెస్ మీద చాలా ఉన్నాయి. మరి ఓపియం ఉంది, యాంటీమ్టాటర్ ఉంది, నక్స్మోస్టా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి జెల్సిమియం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? బ్లాక్ స్టూల్ సార్. బ్లాక్ స్టూల్స్ అది ఇట్స్ ఏ కండిషన్. ఓకే, బ్లాక్ స్టూల్స్ ఎంట్రీ పాయింట్ కాదు ఇక్కడ. ఇట్స్ ఏ డేంజరస్ కండిషన్ తెలియజేస్తుంది అక్కడ. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తల్లిపాలు ఎంత సిగ్గా ఉన్నప్పుడు తల్లిపాలు పట్టుకొని తాగుతారు యాక్చువల్గా పిల్లలు, 7 months పిల్లలు. మత్తుగా ఉందన్నారు కదా సార్, మత్తుగా అన్నారు. అవును, మత్తుగా ఉంది. దాంతో పాటు ఇంకా కొన్ని పాయింట్స్ కావాలి కదా, కనీసం ఫీడింగ్ అవడానికి మూడు సిమ్టమ్స్ కావాలి కదా. అయితే ఇందులో నాకు దొరికిన పాయింట్ ఏంటంటే తల్లిపాలు తాగట్లేదు ఈ 1-2 daysలో, తక్కువ తాగుతుంది. సో డిక్రీజ్డ్ థర్స్ట్, దాహం తక్కువగా ఉంది, పెదవులు బాగా ఎండిపోతున్నాయి, విపరీతమైన చిరాకు, చాలా చిరాకు ఏడుస్తుంది పిల్ల. జెల్సిమియం 200 అని ఏం చెప్పానంటే వెంటనే నేను ఇప్పుడే చెప్పాను, ఒక పూట వెయిట్ చేసిన తర్వాత మీరైతే రెడీగా ఉండండి, వెహికల్ అయితే రెడీగా పెట్టుకోండి అని ఒక కన్సర్న్ లెటర్ ఒకటి తీసుకుంటాను. ఇట్లా కన్సర్న్ లెటర్ అని ఉంటుంది. ఇది అంటే డాక్టర్ గారు మాకు క్లియర్గా అన్ని విషయాలు ఎమర్జెన్సీ చెప్పారు, ఏ రిస్క్ అయినా మేమే బాధ్యులము అని ఒక లెటర్ తీసుకుంటాం. ఇలాంటి కేసెస్లో కన్సెంట్ లెటర్ అంటారు దీన్ని. ఆ లెటర్ మీద సంతకం చేయించుకొని నేను ఇప్పుడే చెప్పను, రేపు మార్నింగ్ చెప్తాను, చూద్దాం అంతవరకు అయితే అని చెప్పారు. సో దే ఆర్ కాన్ఫిడెంట్. సో మనకు పర్లేదు అని ఇచ్చిన తర్వాత జెల్సిమియం 200 ఒక డోస్ ఇచ్చేసి పంపించాను. మార్నింగ్ మళ్ళీ నాకు ఫోన్ చేయండి ఈ విషయం, దాన్ని బట్టి మళ్ళీ నేను ఆలోచిస్తాను. అయిన తర్వాత మార్నింగ్ మళ్ళీ ఈ పిక్చర్ పంపించాను నాకు వాట్సాప్లో. సార్ మోషన్ ఇట్లా ఉంది, ఎట్లా ఉంది? ఎల్లో ఉంది బాగా కదా, మోషన్ ఎల్లో ఉంది. సో వాట్ వీ హ్యావ్ టు థింక్? ఇంప్రూవ్డ్. సో డేంజరస్ కండిషన్ వాజ్ అబాలిష్డ్, వెళ్ళిపోయింది. ఎందుకు? బ్లాక్ కలర్ ప్లాట్లెట్స్ డౌన్ అయ్యాయి, విపరీతమైన చిరాకు ఉందంటే మోస్ట్ డేంజరస్ కండిషన్. ఇక్కడ మళ్ళీ రోజుకి మోషన్ ఎల్లో వచ్చేసింది. అయిన తర్వాత ఎల్లో వచ్చింది కదా అని అడిగితే ఫీవర్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది సార్, మార్నింగ్ నుంచి పిల్ల యాక్టివ్గా ఆడుకుంటుంది అన్నారు. సో పర్వాలేదు అనుకున్నాను. కానీ ఏమైంది? ఇది కాదు, నెక్స్ట్ ప్లేట్లెట్స్ చూస్తే ప్లేట్లెట్స్ ఎంత అయ్యాయి? 68 కాదు, ఇది కాదు, 65 పడిపోయాయి ప్లేట్లెట్స్. 65 పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నేను?
మరి పేషెంట్లు అట్లా కాదు కదా. ఏం చేయకూడదండి. నో పానిక్. నో పానిక్. మరి ఎందుకంటే చిన్నపిల్ల కదా, వాళ్ళు ఏమంటున్నారు, చిన్నపిల్ల సార్ అంటున్నారు వాళ్ళు. అందుకని మళ్ళీ అదో డేస్ ఇస్తే బాగుంటుంది. వెయిట్ చేసి అప్పుడు కూడా మళ్ళీ ఇంకో డోస్ ఇస్తే బాగుంటుంది. ఎందుకు ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, ప్లేట్లెట్స్ డౌన్ అయ్యాయి కాబట్టి. కరెక్ట్, ప్లేట్లెట్స్ డౌన్ అయ్యాయి కదా అని వెయిట్ చేశా, ప్లాసిబో ఇచ్చా. కానీ జనరల్ డీస్ ఇంప్రూవ్ అయ్యి ఏడవడం బెటర్ అయింది. ఏది పిల్ల యాక్టివ్ ఆడుకుంటుంది, పాలు తాగుతోంది, మోషన్ కూడా ఎల్లో అయింది. సో ఏం చేశాను, వెయిట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేస్తాను, చూద్దాము. 65,000కి వచ్చింది కదా. మార్నింగ్ చేయించారు, నెక్స్ట్ డే మార్నింగ్. డేట్ చూడండి, ఇగో డేట్ చూడండి, ఇది ఈవినింగ్. ఇది అయిన తర్వాత వెయిట్ చేస్తా అని చెప్పా. మళ్ళీ నాకు ఈవినింగ్ తీసుకురండి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకొని తీసుకురండి చెప్పా. మార్నింగ్ 65,000 పడిపోయింది, ఈవినింగ్ వచ్చేవరకు మళ్ళీ 68,000కి వచ్చింది. 68,000కి వచ్చింది. సో పర్లేదు, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ప్లేట్లెట్స్ పడిపోవడం ఆగిపోయింది. ఫస్ట్ డెంగ్యూలో మేము చూసుకునే పాయింట్స్ ఏంటి అంటే, ప్లేట్లెట్స్ పడిపోయినా జనరలిటీస్ ఇంప్రూవ్ కావాలి. ఇన్ స్పైట్ వీ హ్యావ్ టు బి అలార్మ్. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కోసం మీకు చెప్పింది. మనం ప్లేట్లెట్స్ పడిపోయినా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా, ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఇటువంటి వాటిలో చాలా ముఖ్యం. అందుకని జాగ్రత్త 1 అవర్ 2 అవర్స్లో అట్లా వాచ్ చేస్తుంటాం ఇలాంటి కేసెస్. మళ్ళీ ఈవినింగ్ 68,000కి వచ్చింది. సో యాక్టివ్ అయిపోయింది పిల్ల, చాలా నార్మల్ అయిపోయింది. బట్ 68,000కి వచ్చింది. సరే ఈ పూట వెయిట్ చేద్దాము, ఇప్పటికి కూడా ఎమర్జెన్సీ తగ్గిపోయిందని నేను చెప్పలేనని చెప్పాను. అయిన తర్వాత ఆ మల్తలో తీసుకొస్తే ఏమైంది, 1.35 lakhs వచ్చేసింది. 1.15 lakhs. హ్యాపీ. జనరాలిటీస్ ఇంప్రూవ్ అయినాయి, ప్లాట్లెట్స్ పెరిగినాయి, అని పెరిగింది. ఆ క్రూషియల్ మూమెంట్లో ఉండడం చాలా ముఖ్యం. అయిన తర్వాత మళ్ళీ నిన్న తీసుకొచ్చారు, నిన్న 5 lakhs వచ్చేసింది. నిన్న 5.84 lakhsకి వచ్చింది. ఓకే, ఇది అన్నమాట మనకు చాలా ఇంపార్టెంట్. డెంగ్యూలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రీట్ చేయాల్సిన కేసెస్. ఓకే, జలసేమియా మళ్ళీ రిపీట్ చేయాలి. 5.8 lakhs ఉండకూడదు కదా సార్? సార్ అది కూడా క్లియర్ అవుద్ది, వెయిట్ చేయాలి. జస్ట్ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తా ఉంటే రాను అది కూడా బాడీ కూడా రీఅసెట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా సింగిల్ డోస్ ఆఫ్ జెల్సిమియం 200. అంతే, సింగిల్ డోస్ జెల్సిమియం 200 అంతే. మీరు బేబీ మీరు దాహం అని ఎలా గుర్తించారు? కొంచెం పాలు తాగుతుంది డాక్టర్ గారు, మరి దాహం అని ఎలా గుర్తించారు? చెప్పాను కదా సార్, పాలు అంతకుముందు ఏ పిల్ల అయినా సరే సిక్ అయినప్పుడు ఇంకా పాలు బాగా తాగుతుంది. కానీ 1-2 days పాలు తాగట్లేదని తల్లి చెప్తారు. యాక్చువల్గా మనం ఆ పాయింట్ చూసుకుంటాం. దాహం ఎక్కువ తాగుతుంది, దాహం బాగా తాగుతుంది కదా, తాగట్లేదు, నిన్న నుంచి తాగట్లేదు, సరిగా తక్కువ తాగుతుంది అనమాట. వాళ్ళు ట్విన్స్ అనమాట యాక్చువల్గా. అంటే దాహం లేనట్టు కదా డాక్టర్ గారు? అవును, అందుకనే జెల్సిమియం ఇచ్చింది. థర్స్ట్లెస్ ఈస్ ద జెల్సిమియం. ఓకే, ఇది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. ఇంకో కేసు చెప్తాను. ఓకే, టైం ఉందా? 2 minutes ఉంది కదా. సరే, ఓకే, ఈ కేసు నేను మళ్ళీ తర్వాత చెప్తాను. అయితే ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. ఇది కనీసం ఒక పావుగంట పడుతుంది. ట్విస్ట్లు ఉంటాయి ఈ కేసులో. అయిన తర్వాత ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను ఐ విల్ ట్రై టు క్లారిఫై, ఐ విల్ గో ఫర్దర్. సార్ చిన్నపిల్ల కదా సార్, ఇప్పుడు దాహమైనా ఆకలైనా రెండింటికి పాలే కదా మనకు ఆహారము. అవును, మనం దాహం ఎందుకు అనకాల ఆకలి అనుకోవచ్చు కదా సార్, ఆకలి తగ్గింది అనుకోవచ్చు కదా. అవును, ఆకలి కూడా తగ్గింది. కానీ ఆకలి తగ్గింది జనరల్గా సిక్ అయినప్పుడు కూడా ఆకలి తగ్గింది. అవును, అట్లా అనుకోవచ్చు. కానీ 7 months కదా, అందులో మాత్రం థర్స్ట్లెస్సే తీసుకున్నాను నేను. విపరీతం మత్తు ఉంది, చిరాగ్గా ఏడుస్తుంది, బ్లాక్ స్టూల్స్. ఇట్స్ కామన్ సిమ్టమ్. వెన్ యూ టేక్ ది కేస్ యూ హ్యావ్ టు ఎవాల్వ్ ద సిమ్టమ్స్. ఏ సిమ్టమ్స్ ఏ డ్రగ్కి ఇంపార్టెంట్, ఏ సిమ్టమ్కి ఏ డ్రగ్
ఏ సిమ్టమ్ని క్యాచ్ చేసుకోవాలి, ఏవి కామన్ సిమ్టమ్, ఏది అన్కామన్ సిమ్టమ్ చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. బ్లాక్ స్టూల్స్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ కింద తీసుకోలేదు నేను. ఎందుకు? ఇట్ ఈస్ ఎ కామన్ సిమ్టమ్ ఫర్ ది వెన్ దెర్ ఈస్ డిక్రీజ్ ఇన్ ది ప్లాట్లెట్స్ కదా. అయిన తర్వాత ఇంకా ఫర్దర్ డిక్రీజ్ అయినా కూడా మోషన్ ఎల్లోనే అయింది. సో దెర్ ఈస్ జనరాలిటీస్ ఆర్ ఇంప్రూవ్. అందుకని ఐ వాజ్ వెయిటెడ్. ఓకే, ఇంకో కేసు చెప్తాను మేడం. సార్ చెప్పినట్టు కాలేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకసారి డాక్టర్ గారు సార్ చెప్పండి సార్, ఇంత సాయి వినయ్ డాక్టర్ గారు చెప్పింది ఒక కేసులో ఎకోనైట్ ఇచ్చారు కదా 10 days తర్వాత. అవును. ఎకనైట్ అక్కడ అంటే వస్తుందా లేకపోతే ఓపీఎం వస్తుంది సార్ అక్కడ 10 days తర్వాత కదా? అదే మీకు చెప్తాను, కానీ ఆ డిఫరెన్షియేషన్ ఇప్పుడు చెప్తాను. ఒక 2 నిమిషాలు ఉంది, ఆ డిఫరెన్షియేషన్. అలాగే సార్. ఒక కేసు వచ్చింది. వాళ్ళు కారులో వెళ్తున్నారు, సడన్గా ఒక దానికి తగిలి కారు మొత్తం ఇట్లా పడిపోయింది. కానీ కారులో ఉన్న వాళ్ళకి ఏం కాలేదు. మళ్ళీ డోర్ తీసుకొని బయటకు వచ్చారు, హ్యాపీగానే ఉంది. అందులో ఒక 10-12 months అమ్మాయి పడుకుని ఉంది, ఏం లేవలేదు అసలు, అట్లా ఒళ్ళలో పడుకుంది అంతే. ఆ అమ్మాయి ఏం లేవలేదు. మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ అదే కార్ని సెట్ చేసుకొని వచ్చేసారు, ఇంటికి వచ్చారు, పడుకున్నారు. ఆ మళ్ళీ రోజు నుంచి లైట్గా ఫీవర్ అమ్మాయికి. అమ్మాయి అసలు లేవలేదు కూడా, లైట్గా ఫీవర్. మిగతా సిమ్టమ్ చూసుకొని ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. నైట్ టైము నిద్రలో మాత్రం ఉడిక్కిపడి లేస్తుంది అమ్మాయి. మొత్తం అసలు ఎందుకు అని ఆలోచించాం. నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తుంది, నిద్రలో ఒకసారి ఉలిక్కిపడి ఏడుస్తుంది కూడా. మిగతా ఫీవర్ రెమెడీస్ సిమ్టమ్స్ అన్ని ఏది తీసుకున్నా పని చేయలేదు. ఏమి ఇచ్చామని చెప్పండి అప్పుడు? ఆర్నిక 1 ఒక డోస్ ఇస్తే మళ్ళీ ఫీవర్ అనేది తగ్గిపోయినాయి. మరి అమ్మాయి అసలు యాక్సిడెంట్లో లేవలేదు, కళ్ళు తెరిచి చూడలేదు. మరి సబ్కాన్షియస్లీ షీ గాట్ అన్ యాక్సిడెంట్ కదా. సబ్కాన్షియస్ మైండ్లో అమ్మాయికి యాక్సిడెంట్ వచ్చేసింది, యాక్సిడెంట్ ఫీల్ అయింది. అందుకని ఆర్నికాలో ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్స్ ఏంటి అంటే, మీకు రాత్రిపూట నిద్రలో భయంకరమైన పీడకలు వస్తాయి యాక్సిడెంట్ తర్వాత. దే ఫీల్ ఫియర్ అండ్ ఫైట్ ఎట్ ద నైట్ ఆర్నికాలో. ఇన్ కేస్ ఆఫ్ ఓపీఎం, అదే ఓపీఎం యాక్సిడెంట్ అనుకో, యాక్సిడెంట్ తర్వాత ఓపీఎం కావాలనుకో, మార్నింగ్ టైం ఎక్కువ భయపడతారు. మార్నింగ్ టైం ఎక్కువగా ఆ భయము భీతి చూపిస్తారు. అదే అప్పుడు మీరు ఓపీఎం ఇచ్చేయచ్చు, నైట్ హాయిగా పడుకుంటారు. అప్పుడు మీరు ఓపీఎం 1 ఇస్తే క్లియర్ అవుతుంది. ఇప్పుడు సార్ చెప్పిన కేసులో ఏంటి? విపరీతమైన భయము, ఆందోళన ఆఫ్టర్ ఫ్లైట్. అక్కడ మార్నింగ్ కానీ నైట్ కానీ భయం కానీ అటువంటివి ఏవి లేవు. ఆఫ్టర్ ఫ్లైట్ యూ హ్యావ్ టు థింక్ ఫస్ట్ ఎకోనెట్. అయితే ఎకోనెట్ బదులు ఓపీఎం ఎందుకు కాదు అని అనుకోవచ్చు మీరు. కానీ ఓపీఎం మామూలుగా ఏది ఇంజురీస్లో కానీ వాటిలో ఫాలింగ్ తర్వాత 24 hours తర్వాత అయితే ఓపీఎం చూసుకుంటాము, 24 hours బిఫోర్ అయితే ఎకోనెట్ చూసుకుంటాం. అయితే కొన్ని రిపోర్టరీలో ఓల్డ్ ఫ్రైట్లో ఎకోనెట్ కూడా ఉంది. అందుకని ఫీవర్లో ఆ రూబిక్ తీసుకొని ఎకోనెట్ 1 ఇస్తే క్లియర్ అయింది. ఓల్డ్ ఫ్రైట్ ఓల్డ్ అనే దానిలో ఒకోనెట్ కూడా ఉంటుంది. మనకు మాత్రం క్లినికల్గా ఏంటి ఇంపార్టెంట్ అంటే, మార్నింగ్ భయం అటువంటి టెన్షన్స్ ఏం లేవు, నైట్ కూడా అటువంటిది ఏం లేదు. కానీ అప్పటి నుంచి టెన్షన్, బుగులు, భయంగా ఉంది అమ్మాయి. అందుకని ఎకోనెట్ 1 ఇవ్వాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, లాంగ్ స్టాండింగ్ 10 days నుంచి ఉన్నందుకు ఎకోనెట్ 1 ఇవ్వాల్సి వచ్చింది. ఓకేనా సార్? క్లియరా ఇది, ఈ 3 డిఫరెన్షియేషన్? ఓకే సార్. ఓకే సరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్ అనుకుంటున్నాను. నాకైతే నేను చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ యాంగిల్స్ మనం నేర్చుకోవడానికి మంచి అవకాశం మనకి, వాళ్ళ టైం ఇవ్వడం మాకు. సార్ నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. ఏం లేదు, పన్ను ఒకటి జ్ఞానదంతం పుచ్చిపోయిందని చెప్పి తీయించారు ఒకటి. ఓకే అమ్మా. తీస్తే ఇప్పుడు అది స్టాఫ్ సెగ్రియా అంటాం మనం.
సాధారణంగా అలా అంటే ఇన్స్ట్రుమెంట్ పెట్టారు కనుక తీశారు కనుక అని చెప్పి. ఆ, సో స్టాఫ్ డిగ్రీ వేస్తే కాస్త రిలీఫ్ వచ్చింది, కానీ ఎన్నిసార్లు మనం రిపీట్ చేయాలి, లేకపోతే ఏంటి కొంతవరకు అయ్యాక మళ్ళీ అది పని చేయలేదు. అయితే ఎన్నిసార్లు చేయాలి, లేకపోతే అది కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి, ఇట్లాంటివన్నీ ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అంటే అట్లా ఏం లేదని చెప్పాడు పెయిన్ అదిని. ఓకే. అయితే జ్ఞానదంతం తీసిన తర్వాత ఉమ్, టూత్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత మీకు స్టాఫ్ దగ్గర రిలీఫ్ వచ్చింది, కానీ ఫర్దర్ రిలీఫ్ రాలేదు కదా, అది మీరు అనేది. రిలీఫ్ ఉమ్, వచ్చిందా? ఉమ్, అవును. వచ్చింది. రిలీఫ్ వచ్చింది అంటే మీరు యూ కెన్ గో ఫర్ ది హయ్యర్ పొటెన్సీ, సేమ్ రెమెడీ. హయ్యర్ ఓకే, పొటెన్సీ 200 నుండి హయ్యర్ పొటెన్సీ వెళ్ళారా? 200 లేదు, 200 వేసాం మళ్ళీ. మళ్ళీ 1 ఏమో ఒక డోస్ వేయండి, అది కేసు క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే ఓకే. రిలీఫ్ వచ్చింది. ఒకవేళ అట్లా కూడా రిలీఫ్ రాలేదు, 1 వేసిన తర్వాత రిలీఫ్ రాలేదు అనుకో, మీరు అప్పుడు ఏం చేయాలంటే జ్ఞానదంతం తీసిన తర్వాత వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, టైం మొడాలిటీస్ తీసుకోండి. కంప్లీట్ సిమ్టమ్ చెప్పాను కదా, కాజేషన్, లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీస్. ఆ పాయింట్స్ మీద మళ్ళీ తీసుకుంటే మీకు అప్పుడు ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది, పెయిన్ ఏం చేస్తే తక్కువ అవుతుంది, మళ్ళీ దాన్ని బట్టి ఎటువంటి సిమ్టమ్స్ మీద ఆర్నికా కానీ ఫాస్ఫరస్ కానీ ఇలాంటి రెమెడీస్ కొన్ని వస్తాయి. దాన్ని బట్టి మళ్ళీ హైపేరియం కానీ ఇలా అలాంటి రెమెడీస్ చూసుకొని మళ్ళీ ఫర్దర్గా మీరు ఏ డ్రగ్ అవసరం అవుతుందో దాని ప్రకారం వెళ్ళాలి. ఓకేనా మేడం? ఓకే. సరే. ఇప్పుడు ఆర్నికా హైపర్కమ్ అయితే రిలీఫ్ రాలేదు, ఆర్నికా వేస్తే కొంచెం రిలీఫ్ సిమ్టమ్స్ వచ్చింది చూసుకోవాలి. అన్నారు. ఓన్లీ కాజేషన్ ఒక్కటే కాదు, కాజేషన్ మీద మిగతా సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయింటాయి. చల్లనీళ్ళు ఓకే. తాగితే ఎక్కువ అవుతుందా, చల్లనీళ్ళు తాగితే హాయిగా ఉందా, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసి అప్పుడు మీరు మళ్ళీ చన్నీళ్ళతో హాయిగా ఉంది. అదే చూసుకొని మళ్ళీ మిగతా సిమ్టమ్స్ అన్ని చూసుకొని మందు సెలెక్ట్ చేయండి. ఇప్పుడైతే స్టాఫ్ చక్రియ 1 వేయండి, 200 రిలీఫ్ వచ్చింది, 1 వేయండి. 1 వేసినా రిలీఫ్ రాకపోతే అప్పుడు మళ్ళీ సిమ్టమ్స్ అనేది తీసుకొని అప్పుడు మందు చల్లనీళ్ళు తాగితే బాగుంది, యాక్చువల్ చల్లనీళ్ళు తాగితే బాగుండదు కదా, ఈ పాయింట్స్ మీద డ్రగ్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? సరే. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏం సార్, ఈ సెషన్ పెట్టుకుందామా మళ్ళీ నెక్స్ట్ మంగళవారం కూడా? పెట్టుకుందాం సార్. బాగున్నాయి సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. అంటే ఒక్కొక్క ఐటమ్ ఉంది కదా సార్ మనకు, లొకేషన్, సెన్సేషన్, కాజేషన్, టైమింగ్స్, మొడాలిటీస్. సో ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెట్టుకోవచ్చేమో సార్. చూద్దాం, ఎవరెవరి డాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేస్తా ఉంటే వాళ్ళ 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 థింక్ ఆఫ్ అప్రోచ్ ఇవన్నీ కలిపి మనకు మంచి డాక్టర్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. లేదు సార్, అది హైదరాబాద్ ఉందని తెలుసు కానీ కరెక్ట్ డ్రగ్ సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 4-5 డ్రగ్స్ తెలుసుంటే వాటిలోనే వెతుక్కుంటాం తప్ప అసలు ఒరిజినల్ గా డ్రగ్ ఏంటి అనేది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది సార్. అంటే మెడిసిన్ తగ్గిపోతుంది, సింగిల్ డోస్ ఇచ్చేసినప్పుడు టిష్యూ సాల్ట్స్ అవి కూడా అవసరం లేకుండానే పోతుంది. చెప్పండి ఏం కావాలి సార్? ఇక్కడ అమ్మాయికి అన్నిగా 1 ఏ బేస్ మీద ఇచ్చేసారు. చెప్పాను కదా సార్, ఫ్రైట్ షుగర్ టెస్ట్ ఆఫ్టర్ ఫ్రైట్, ఎలిమెంట్స్ ఆఫ్టర్ ఫ్రైట్, నైట్ టైం మీరు ఆర్నిక చదవండి సార్. ఇవాళ వెళ్ళి ఓకే, ఓకే ఆర్నిక చదవండి ఒకసారి, సుదర్శన్ గారు, మీకు అప్పుడు అర్థం అవుతుంది. సార్. సరే, అది కూడా ఓకే సార్. కెంట్లో చదవండి ఆర్నిక. ఓకేనా? సరే సార్. సరే సార్. సార్, ఎంతమంది డాక్టర్స్ తలకి ఎక్స్పీరియన్స్ మీరు మాకు అవైలబుల్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు క్యాపబిలిటీ ఉన్నా సరే, మీకు నాలెడ్జ్ ఉన్నా సరే, రకరకాల డాక్టర్స్ తలకి వ్యూస్ మాకు అందజేస్తున్నారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. అది సార్, అది మాస్టర్ గారి ప్రణాళికలో భాగమైనందుకు మాకు చాలా సంతోషం. ఓకే సార్, నెక్స్ట్ సెషన్ లో మీరు అనంతకృష్ణ గారు ఉన్నారు. వెరీ 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 గ్లాడ్ సార్. అనంతకృష్ణ గారు కాదు, అనంతాచార్య. అనంతాచార్యనా? ఓకే ఓకే. మోస్ట్లీ ఉండొచ్చు, చెప్పలేము కానీ మోస్ట్లీ టైం ఇస్తారన్నారు. సంతోషం. స్వస్తి. Thank